డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిల్లీని చూపిస్తారు. ఆమె వర్షంలో తడుచుకుంటూ వచ్చి హీరో ఇంటికొస్తుంది. అతను డోర్ తీయగానే ఒక్కసారిగా అతని మీద పడిపోయి షర్ట్ బటన్స్ ఓపెన్ చేసేసి అతన్ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆర్యన్ సీరియస్ గా హలో ఏం చేస్తున్నావు, నేనెవరో నీకు తెలుసా అని అడిగితే లిల్లీ హా తెలుసు అని అంటే ఆర్యన్ అయితే నువ్వు చేస్తున్న పనికి రిగ్రెట్ అవ్వడం లేదా అని అడిగితే తను లేదంటే ఆర్యన్ సరే తర్వాత బాధపడకు అంటూ లిల్లీని పట్టుకొని ముందు నిన్ను చెక్ చేయనివ్వు, నన్ను చంపడానికి వచ్చావేమో అని అనుకుంటూ ఆమె స్కర్ట్ ని ఒక్కసారిగా పైకి లేపేసి బాడీ మొత్తం చెక్ చేస్తుంటాడు. ఆమె బట్టలు తడిగా ఉండడంతో నువ్వు చాలా తడిసున్నావు అని చెప్పి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తాడు. లిల్లీ చాలా నెర్వస్ అయి ఉండడంతో ఆర్యన్ నిజం చెప్పు, అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని అడగగానే లిల్లీ నాకేం తెలీదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది. కానీ ఆమె ప్లాన్ వేరే అన్నమాట. యాక్చువల్ గా ఆమె బాస్ ఒక పాయిజన్ ఉన్న రింగ్ ఇచ్చి మిస్టర్ ఆర్యన్ ని నువ్వు లోబర్చుకున్న తర్వాత ఎగ్జాక్ట్ మూమెంట్ లో అతను తాగే డ్రింక్ లో ఈ పాయిజన్ ని కలిపేయి అని చెప్పుంటాడు. ఆ ప్లాన్ తో ఆమె ఇక్కడికి వచ్చి మిస్టర్ ఆర్యన్ ఇది నా ఫస్ట్ టైం, చాలా నెర్వస్ గా ఉంది, సో డ్రింక్ చేద్దామా అని అడుగుతుంది. ఆర్యన్ కి ఈమె మీద డౌట్ వచ్చి అంటే నువ్వు నాకు డ్రగ్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నావా అని అంటే లిల్లీ భయంతో లేదు సార్ అని అంటే ఆర్యన్ లేదు కదా అయితే మరి వెయిటింగ్ ఎందుకు అని అంటూ ఆమెను ఒక్కసారిగా బెడ్ పై పడేసి ఆమె మీదికి వచ్చి రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే రూమ్ లో ఇంకొక పర్సన్ ని కట్టేసి ఉంచుతారు. అతను ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటుంటే ఆర్యన్ అతని పేరు పెట్టి పిలిచి ఈ జియాంగాన్ని పక్కకు తీసుకెళ్ళండి ఫస్ట్ అని అరవగానే గాడ్స్ అతన్ని తీసుకెళ్తారు. ఆ జియాంగ్ అన్న పేరు వినగానే లిల్లీ షాక్ అయ్యి అతను జియాంగా మరి ఇతనెవరు అని భయపడుతూ మీరెవరు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ అని ఒక్కసారిగా భయంతో వేడుకుంటుంటే ఆర్యన్ చెప్తాను ఫస్ట్ నువ్వు రిగ్రెట్ అవ్వనని చెప్పి నాకు దగ్గరగా వచ్చావు కదా. ఒక్కసారిగా ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి వెళ్ళడానికి ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా అని అడిగితే ఆమె అతన్ని వేడుకుంటూ ప్లీజ్ నన్ను వదిలేయండి, మా అమ్మకు అసలు హెల్త్ బాలేదు అని చాలా రిక్వెస్ట్ చేయడంతో అదే టైంలో బయట నుండి సౌండ్స్ రావడంతో ఆర్యన్ ఛీ నన్ను ప్రశాంతంగా పని కూడా చేసుకొనివ్వరు ఈ వెధవలు అని అరుస్తాడు. అతను లేవగానే లిల్లీ మనసులో అంటే ఈయన కింగ్ గ్యాంగ్ సెకండ్ మాస్టరా, వీణ్ణే కదా లివింగ్ కింగ్ ఆఫ్ హెల్ అంటారు అని భయపడి పక్కనే ఉన్న చాకు తీసి ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని బెదిరిస్తుంది. ఆర్యన్ ఏమో ఆమె మీదికొస్తూ వదలకపోతే ఏం చేస్తావ్ అని ఆమె జుట్టు నిమురుతూ ఇప్పటి వరకు నాపై కత్తెత్తినవాడు నెక్స్ట్ డే సూర్యుని కూడా చూడలేదు, నన్ను చంపేంత ధైర్యమా నీకు అని మెడ గట్టిగా పట్టుకుంటాడు. లిల్లీ ఏమో నన్ను సిస్టర్ లియాంగ్ పంపించింది అని అంటే ఆర్యన్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పి ఆమె కాళ్ళను ఒక్కసారిగా లాగి ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. లిల్లీ సడన్ గా అక్కడున్న చాకు తీసుకుని అతని చెస్ట్ లో దింపేసి సారీ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ కత్తిని పట్టుకున్న ఆర్యన్ మాత్రం కోపంతో ఎక్స్పెక్టెడ్ చేయలేదు నువ్వొక వైల్డ్ క్యాట్ అని ఒక క్రేజీ స్మైల్ ఇచ్చి నిన్ను పట్టుకొని నీ జీవితాన్ని నరకం చేయక మానను అని అరుస్తాడు. ఇంకో పక్క లిల్లీ వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న తన ఫ్రెండ్స్ తో జూదం ఆడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నని గట్టిగా అరుస్తుంది, అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా డబ్బులని ఇలా ఎందుకు తగలేస్తున్నావు అని అడిగితే వాళ్ళ నాన్న ఛీ నీ డబ్బులు దేనికి సరిపోట్లేదు, వెంటనే వెళ్లి ఆ మాస్టర్స్ దగ్గర ఊడిగం చేపో అని చెప్పగానే కోపంతో వాళ్ళు జూదం ఆడుతున్న గేమ్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇమీడియట్ గా వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో 3 days లో డబ్బులు అందకపోతే వాళ్ళ అమ్మ బ్రతకదు అని చెప్పేస్తారు. కట్ చేస్తే లిల్లీ పనిచేయడానికి సూ హౌస్ కి వెళ్తుంది. అక్కడ మిసెస్ సూతో మేడం నాకు కొంచెం అడ్వాన్స్ డబ్బులు ఇస్తారా, మా అమ్మ హెల్త్ చాలా సీరియస్ గా ఉంది అని అంటే ఆమె మీ అమ్మ ప్లేస్ లో నిన్ను పనికి రానిస్తున్నాం అదే ఎక్కువ అని అంటున్నప్పుడే ఆమె కూతురు మాయా వచ్చి మామ్ నాకు కాస్ట్లీ నెక్లెస్ ఏది, నువ్వేమైనా దొంగలిచ్చావా అని అడిగితే లిల్లీ ఆ నెక్లెస్ లూజ్ అయిపోతే రిపేర్ కి పంపాం అని చెప్తే ఆమె మాయాకి ఎదురు సమాధానం చెప్తున్నావా, మాస్టర్స్ నీకు సపోర్ట్ చేస్తున్నాడని నిన్ను నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా అని అరిస్తే లిల్లీ నేను జస్ట్ మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నా అని అంటే మాయా నువ్వు మా డాడీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు అనుకుంటా, అసలు నిన్న రాత్రి ఎక్కడున్నావు, మా డాడీని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా అని అంటూ లిల్లీ తల పట్టుకొని టేబుల్ కేసి ఒక్కటే బాదుతుంది. దాంతో ఆమె కింద పడిపోతుంది. వాళ్ళ అమ్మేమో నీకు మగాలని లొంగ తీసుకోవడం తప్ప వేరే ఏమి రాదే రాక్షసి, నిన్న రాత్రి నువ్వు మాస్టర్ ఇద్దరు ఇక్కడ లేరు అంటే ఇద్దరు కలిసి పడుకున్నారా ఏంటి అని అంటూ ఆమెపై కాలు పెట్టి కొడుతుంది. లిల్లీ ఆమెను కాస్త పక్కకు తోస్తే ఆవిడ నా పైన చేసుకుంటావా, మాస్టర్స్ కి నా మొగుడికి మిస్టర్స్ అవ్వాలన్న కలలు కంటున్నావా, ఈ రోజు నీ ముఖం నాశనం చేస్తా, చూద్దాం ఎవడు నిన్ను ఇక నుంచి చూస్తాడో అని అంటూ చాకుతో అటాక్ చేయబోతుంది. సడన్ గా మాస్టర్స్ అనేవాడు అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే ఆమె ఏమి అంత తొందరగా వచ్చావు, నీ డార్లింగ్ తడబడ్డం చూడలేక తిరిగి
వచ్చావా అని అంటే అతను ఏం మాట్లాడుతున్నావు నువ్వు కిన్ ఫ్యామిలీ పెద్ద కొడుకుతో మాయా పెళ్లి జరగబోతుంది నువ్వేమో ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటే ఆవిడ మరి నీకు దీనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే దీని బట్టలు ఊడదీసి ఊరంతా తిప్పు అని అంటే మాయా అవును అందరూ దీన్ని చూస్తే ఇక ఎవడు దీన్ని కోరుకోడు అని లిల్లీ బట్టలు ఊడదీయడానికి ట్రై చేస్తుంటే ఆమె మెడపై లవ్ బైట్ కనిపిస్తుంది ఆవిడ చూసి షాక్ అయ్యి ఏంటే ఎవరితోనూ పడుకోకపోతే ఈ మచ్చ ఎలా వచ్చింది అని ఆమె మొగుడిని అడుగుతుంది నువ్వే దీంతో పడుకున్నావా అని అంటే అతను అలా ఎలా జరుగుతుంది నేను 2 డేస్ నుంచి అసలు సిటీలోనే లేను అని చెప్పి మనసులో నేను దీన్ని కనీసం తాకలేదు అప్పుడే ఎవడో ఒకడు దీన్ని అనుభవించేశాడా అని అనుకుంటుంటే లిల్లీ భయంగా నేనేం చేయలేదు అని ఏడుస్తుంది దాంతో వాళ్ళు పని మనుషులకు చెప్పి కొరడాతో ఒక్కటే కొట్టిస్తుంటారు అప్పుడే ఆర్యన్ ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ తో అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే లిల్లీ భయంతో తన ముఖం దాచుకుంటుంది ఆ మాస్టర్స్ ఏమో మిస్టర్ కిన్ మీరిక్కడేంటి అని అడిగితే ఆర్యన్ నా అన్నయ్య తరపున గిఫ్ట్స్ తీసుకొచ్చా అని అంటాడా ఆ గిఫ్ట్స్ చూసిన వీళ్ళు నోర్లు ఎల్లబెడతారు లిల్లీ దెబ్బలు తినడం చూసి ఆర్యన్ సూ ఫ్యామిలీ ఈ రేంజ్ లో ఉంటుందని నేను అనుకోలేదే అని అంటే ఆమె ఈ సిగ్గులేని పిల్ల నా కూతురు నెక్లెస్ దొంగలించింది బాబు పైగా వేరే మగాళ్ళతో కూడా తిరుగుతుంది అందుకే బుద్ధి చెప్తున్నాం అని అంటే లిల్లీ వామ్మో ఇతను నన్ను గుర్తుపడితే ఇక అంతే సంగతులు అని భయపడుతూనే ఉంటుందా ఒక పక్క పని మనుషులు మాత్రం కొడుతూనే ఉంటారు అప్పుడే ఆర్యన్ ఆమె ముఖం చూసి యాటిట్యూడ్ తో ఆమె దగ్గరకు వచ్చి ఓ మళ్ళీ కలిసామన్నమాట చెప్పాను కదా మళ్ళీ దొరికితే నీ లైఫ్ ని నరకం చేస్తానని బ్రతకాలంటే నా కాళ్ళపై పడి వేడుకో అని అంటాడు కానీ లిల్లీ అలా చేయదు అతనికి పిచ్చ కోపం వచ్చి పక్కకెళ్ళి కూర్చుంటాడు మళ్ళీ వీళ్ళేమో బాగా కొడుతుంటారు దాంతో ఆ మాయ కూడా నిన్న రాత్రి ఎవడి పక్కలోకి పోయావే ఆ పడుకున్నోడు పక్క ఒక ముసలోడై ఉంటాడు ఏదో రోగం కూడా ఉన్నోడై ఉంటాడు అని వెటకారాలు చేస్తుంటే ఆ మాట విన్న ఆర్యన్ ఈగో కొంచెం గట్టిగానే హట్ అయింది అందుకే వెంటనే గన్ను తీసి గాల్లో ఫైర్ చేస్తాడు దాంతో వీళ్ళంతా నోర్లు మూసుకుంటే ఆర్యన్ సీరియస్ గా మంచి కుటుంబం ఉన్న వాళ్ళు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడరు కదా అని లిల్లీ దగ్గరికి వెళ్ళి నన్ను చంపడానికి రాగలవు కానీ నా ముందు వేడుకోలేవా నోరిప్పు అనగానే లిల్లీ ఫైనల్ గా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది వెంటనే ఆర్యన్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు అది చూసి సూ ఫ్యామిలీ వాళ్ళు కళ్ళు తేలేస్తారు ఏంటిది మీరేం చేస్తున్నారు అని అంటే ఆర్యన్ తీసుకెళ్లడానికి నీ పర్మిషన్ కావాలా అని నిలదీయగానే వాళ్ళ నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నట్టు ఒక మాట కూడా రాదు ఆ సూగాడైతే అయ్యో బాబు ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అని సర్దుకోపోతే ఆర్యన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ మీ ఫ్యామిలీలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదే అని వార్నింగ్ ఇచ్చి లిల్లీని తీసుకెళ్లిపోతాడు ఇంటికి వచ్చాక లిల్లీని సోఫాపై పడేస్తాడు అంతగానో మూసుకుని వచ్చాడు కదా చెస్ట్ లో నొప్పి పుడుతుంది ఈమె పొడిచిన చోటనే కోపంతో ఈ పెయిన్ నాకు ఎప్పుడు నిన్నే గుర్తు చేస్తుంది తెలుసా అని అంటే లిల్లీ టెన్షన్ తో అది ఒక మిస్అండర్స్టాండింగ్ నిజానికి జిన్ ఫ్యామిలీకి ఒక సరోగిట్ మదర్ కావాల్సి వచ్చింది అని చెప్తే ఆర్యన్ మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావా అని అంటే లిల్లీ నిజం చెప్తున్నా సిస్టర్ లియాంగ్ నన్ను పంపించింది మీ దగ్గరికి కాదు ఒకరితో పడుకుంటే $500 ఇస్తానని చెప్పింది మా అమ్మ ట్రీట్మెంట్ కోసమే నేను ఇదంతా చేశాను అని నిజం ఆర్యన్ అయితే నన్ను సరిగ్గా సర్వ్ చేయి నేను మీ అమ్మ ట్రీట్మెంట్ చూసుకుంటా ఒకవేళ చెయ్యకపోతే అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఒక రిచ్ గాని ట్రాప్ చేసి బిడ్డకి తల్లిని అవ్వాలని ట్రై చేసిన క్రైమ్ లో నేను జైలుకి పంపిస్తా అని బెదిరివ్వగానే లిల్లీ ఇమీడియట్ గా అతని దగ్గరకు వస్తుంది ఈసారి మాత్రం మనోడు పిచ్చ నెర్వస్ అయిపోతాడు లిల్లీ తన జాకెట్ తీసి అతని దగ్గరకు రాగానే ఆర్యన్ ఆమె షోల్డర్ పై ఒక ఫ్లవర్ మార్క్ చూసి షాక్ అవుతాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట చిన్నప్పుడు ఆర్యన్ డాడీ అతన్ని అబ్రోడ్ పంపించాలనుకుంటే ఆర్యన్ వద్దన్నప్పుడల్లా వాళ్ళ డాడీ కొడుతుంటే లిల్లీ అడ్డుపడి కాపాడేది అందుకు అతని కోపంతో ప్రతిసారి నన్ను వచ్చి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే లిల్లీ మీ నాన్న కోపంగా ఉన్నారు ఎందుకంటే మీరు ఫారెన్ కి వెళ్ళడం లేదు కాబట్టి అని అంటే అతను అయితే నేను వెళ్తే నా కోసం వెయిట్ చేస్తావా అని అడగగానే లిల్లీ ఆన్సర్ చెప్పగా కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళ ఫాదర్ కొట్టడం వల్ల లిల్లీ వీపు మీద ఒక దెబ్బ పడుతుందన్నమాట ఆ దెబ్బను చూసి నీ వీపుపై దెబ్బ మచ్చ పడింది అని అంటే లిల్లీ అయితే అక్కడ నువ్వు ఒక పువ్వు వేసేయ్ అని చెప్పుంటుందన్నమాట ఇదంతా గుర్తు చేసుకుని ఆర్యన్ కోపంతో లిల్లీని ఒక్కసారిగా పక్కకు తోసేసి నువ్వు డబ్బుల కోసం ఎవరితోనైనా పడుకుంటావా తను డబ్బుల కోసం ఒకరితో పడుకోవడానికి వచ్చిందని గట్టిగా అరుస్తాడు ఈమె నిజంగానే ఆ లిల్లీనే కానీ నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు ఈ కిన్ ఫ్యామిలీని ఎలా మర్చిపోతుంది ఈ 8 ఇయర్స్ నా కంటికి కూడా కనపడలేదు అసలు ఏం జరిగింది అని అనుకుంటూ ఆమె ముఖం మీద డబ్బులు విసిరి ఈ రోజు నుంచి నువ్వు నీ సర్వస్వం నాదే ఈ డబ్బులతో నిన్ను నేను పర్మనెంట్ గా కొనుక్కున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంత కేర్ చూపించి ఆమెను తనతో ఉంచుకోవడం చూసి గాడ్స్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక అమ్మాయిపై ఇంత కేర్ చూపించడం చూస్తున్నా కొంపతీసి మీరు ప్రేమలో పడ్డారా బాసు అని అడిగితే ఆర్యన్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు దాంతో వాడు సైలెంట్ అయిపోతే అతను ఈమెపై కన్నేసి ఉంచు తను ఆంటు వాంగు కూతురు కాదో కనుక్కో అలాగే 8 ఇయర్స్ లో కూడా ఏం జరిగిందో తెలుసుకో అని చెప్తాడు కట్ చేస్తే లిల్లీ హాస్పిటల్లో వాళ్ళ అమ్మ దగ్గరుంటే ఆవిడ నీకింత డబ్బు ఎక్కడిది అని అడిగితే లిల్లీ నువ్వు టెన్షన్ పడకు
పడకమ్మా. నేనేం తప్పు చేయలేదులే. ఒక మంచాయన మన ప్రాబ్లమ్ విని నన్ను పనిలో పెట్టుకున్నారు. ఇవి నా అడ్వాన్స్ సాలరీ డబ్బులు అని చెప్తే ఆమె టెన్షన్‌తో ఎవరా పర్సన్ నిన్నేమైనా హర్ట్ చేశాడా? అని అడిగితే లేదమ్మా. ఆయన చాలా మంచివారు అనంటూ అతని ఇంట్లో మెయిడ్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి జరిగిన ఒక సిట్యుయేషన్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆమె ఒకసారి కొన్ని ఫ్లవర్స్ తీసుకొస్తే ఒక సర్వెంట్ "ఇవి చాలా అందంగా ఉన్నాయి" అని పొగుడుకుంటూ ఒకటే నవ్వుతూ మాట్లాడుతుంది. పైనుంచి ఆర్యన్ ఇదంతా చూసి జల్సీతో "ఈమె నాతో మాత్రం ఒక్కసారి కూడా నవ్వుతూ మాట్లాడదు. వేరే వాళ్ళని చూసి తెగ నవ్వుతుందే" అని "ఏంటి మార్నింగ్ మార్నింగే ఈ సోది" అని అరుస్తాడు. దాంతో అందరూ దెబ్బకి డిస్పోజ్ అయిపోతారు. నెక్స్ట్ లిల్లీ అతని రూమ్‌లోకొచ్చి ఫ్రూట్స్ తెచ్చి వెళ్ళిపోబోతుంటే అతను పిలిచి "ఏంటప్పుడే వెళ్తున్నావ్? ఇట్రా" అని దగ్గరికి పిలుచుకొని "వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే బాగా అడ్జస్ట్ అయిపోయినట్టున్నావే" అని ఆమెను దగ్గరకు లాక్కొని "ఈ రోజు నుంచి నువ్వు నన్ను చూసి మాత్రమే నవ్వాలి. వేరే ఎవరితోనైనా నవ్వుతూ ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తే బావుండదు" అని చెప్పిన సిట్యుయేషన్ ని గుర్తు తెచ్చుకొని ప్రెజెంట్ లో సిగ్గుపడుతుంటే వాళ్ళమ్మ "ఎందుకలా సిగ్గుపడుతున్నావ్?" అని అంటే "ఏం లేదమ్మా. ఏదో గుర్తు తెచ్చుకున్నాను. అయినా ఒక విషయం చెప్పు. మనం ఎప్పుడైనా లాంగ్ చెంగ్ లో ఒక రిచ్ ఫ్యామిలీ దగ్గర వర్క్ చేశామా?" అని అడిగితే వాళ్ళమ్మ టెన్షన్ పడిపోతుంది. కవర్ చేయడానికి "ఏంటా మాటలు? నువ్వెప్పుడు జింగ్ చెంగ్ లోనే ఉన్నావు. ఆ లాంగ్ చెంగ్ సిటీకే వెళ్ళలేదు. అయినా 8 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో ఇప్పుడు నువ్వు అసలు గుర్తు తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయొద్దు" అని మాటని కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మాయా ఎంగేజ్మెంట్ పార్టీ జరుగుతుంది. అక్కడ లిల్లీ సర్వ్ చేస్తూ గెస్ట్ మాట్లాడుకునే మాటలు వింటుంది. వాళ్ళేమో "డైరెక్టర్ కిన్, మీరు మిలిటరీ బ్యూరోలో ఎదుగుతున్న స్టార్ కదా. జిన్చెంగ్ లో ఆఫీస్ తీసుకున్నారు. పార్టీకి కూడా ఎంత పెద్దవాళ్ళు వచ్చారో చూడని" ఒకటే పొగుడుతుంటే లిల్లీ మనసులో "అందుకే అన్నమాట ఈ కిన్ గ్యాంగ్ కి పవర్ ఎక్కువ" అని అనుకుంటుంది. ఆర్యన్ ఇంతకు ముందు ఒక పర్సన్ ని కట్టేసి ఉంటాడు కదా. ఆ పర్సన్ చెప్పిన లిస్ట్ విషయం గుర్తు తెచ్చుకొని తన బాస్ కి చెప్తుంది. ఆ బాస్ ఏమో "మాస్టర్ కిన్ లాంగ్ చెంగ్ నుంచి మిలిటరీ బ్యూరోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతని చేతికి గనక ఆ లిస్ట్ దొరికితే చాలా డేంజర్" అని అంటే లిల్లీ "మరి నేను మాస్టర్ కిన్ కి క్లోజ్ అయితే ఆ లిస్ట్ కొట్టేయొచ్చు" అని స్కెచ్ చేస్తుంది. బట్ అంతలోనే ఆర్యన్ వచ్చి "ఏంటి ఇక్కడున్నావు? కిచెన్ లో ఉండమని చెప్పాను కదా" అని అంటే లిల్లీ "ఈ రోజు స్టాఫ్ తక్కువగా ఉన్నారని సర్వ్ చేస్తున్నా" అని చెప్తే అతను ఆమెను తీసుకెళ్లబోతుంటే అతని బిగ్ బ్రదర్ ఎగ్జాక్ట్ టైం కి మిస్టర్ షియావో వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావు ఆర్యన్" అని ఆపుతాడు. ఆ టైంలో పక్కనున్న లిల్లీని చూసి షాక్ అయ్యి మనసులో "ఈమె తనే కదా" అని చిన్నప్పుడు లిల్లీ వాళ్ళ ఇంట్లో పని చేసేదని ఆమెకు సైకిల్ నేర్పించిన ఎవ్రీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటాడు ఎమోషనల్ గా. "లిల్లీ నువ్వేనా ఇది" అని అడిగితే ఆమె "సారీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు" అని అంటే అతను "అదెలా కుదురుతుంది? ఎన్నేళ్లు గడిచినా నేను గుర్తుపట్టలేనా" అని అంటే ఆర్యన్ కి మాత్రం చాలా టెన్షన్ అవుతుంది. మధ్యలో దూరి "హలో, ఈ రోజు నీ ఎంగేజ్మెంట్. నీ ఫోకస్ వేరే దేని మీద ఉండకూడదు" అని క్లాస్ పీకుతున్నప్పుడే సూ ఫ్యామిలీ వస్తుంది. గెస్ట్ అందరూ "మిస్ సూ చాలా బాగుంది. మిస్టర్ కిన్ తో జోడీ పర్ఫెక్ట్" అని ఎగ్జైట్ అయిపోతుంటారు. కానీ షియావ్ మాత్రం ఆర్యన్ తో "ఆమె జస్ట్ నా పేరుకే ఫియాన్సీ. నేను చూసినా చూడకపోయినా ఫరక్ పడదు" అని అంటాడు. ఈలోపే హోస్ట్ వచ్చి షియావ్ మాయలను డాన్స్ చేయడానికి పిలుస్తాడు. లిల్లీ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అతను మాత్రం మాయ వైపు కాకుండా లిల్లీ దగ్గరకు వచ్చి "నేను నీతో డాన్స్ చేయొచ్చా" అని అడగగానే మాయకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. "లిల్లీ నాకు డాన్స్ రాదండి" అని బొప్పిలా అంటే షియావ్ "నేను నేర్పిస్తా" అని చెయ్యి పట్టుకుని ఫ్లోర్ మీదకి తీసుకెళ్తాడు. అందరూ షాక్ అవుతారు. మనోడుకైతే లిటరలీ మండిపోతుంది. మాయ కోపంతో "దీనికి షియావ్ తో ఇంత క్లోజ్నెస్ ఎప్పుడు పెరిగింది? దీని ప్రాణాలు ముందే తీసేయాల్సింది" అని పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇక్కడ డాన్స్ చేస్తూ షియావ్ "లిల్లీ, నువ్వు మీ అమ్మ ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మా ఇంట్లో పని మానేసి వెళ్ళిపోయారు? 8 ఇయర్స్ గా నీ కోసం వెతుకుతున్నా" అని అంటే లిల్లీ షాక్ అయి "నేను మీకు తెలుసా" అని అంటే షియావ్ "నువ్వు మా లాంగ్ చెంగ్ ఇంట్లో పని చేసేదానివి" అని చెప్పగానే లిల్లీ మనసులో "మరి మా అమ్మ నాకెందుకు అబద్ధం చెప్పింది? ఏదేమైనా ఈ షియావ్ నుంచి ఆ లిస్ట్ ఏంటో తెలుసుకొని కొట్టేయాలి" అనుకొని పైకి "సారీ, ఒకసారి నా హెల్త్ బాగా పాడై చాలా విషయాలు మర్చిపోయా. అయినా మిస్ సూ నన్ను మీతో చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఆమె మీ ఫియాన్సీ" అని అంటే షియావ్ "ఇప్పుడు ఆమె నాకు ఇంపార్టెంట్ కాదు" అని లిల్లీకి చాలా దగ్గరగా వస్తాడు. లిల్లీ ఏమో "నన్ను వెళ్ళనివ్వండి, లేకపోతే మేడం నన్ను కొడతారు" అని అంటే షియావ్ "నేనుండగా నిన్నెవడు టచ్ కూడా చేయలేరు" అని ధైర్యం చెప్తాడా. బట్ ఇదంతా చూస్తున్న ఆర్యన్ కి జెలసీ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడికి వచ్చి ఆమె చేయి పట్టుకుని అక్కడ నుంచి ఈడ్చుకెళ్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఆర్యన్ లిల్లీ కోసం పెన్ కొనుక్కొస్తే ఆమె షియావ్ తో నవ్వుతూ మాట్లాడడం చూసి మనోడు చాలా హట్ అయి ఉంటాడు. అంటే మనోడికి అప్పటి నుంచే ఈమెపై నిబ్బా నిబ్బి లవ్ ఉంటుందన్నమాట. బట్ ఈమె ఈ నిబ్బాపై కాకుండా ఆ నిబ్బాపై ప్రేమ పడేసుకుందేమో మరి. ఫర్దర్ స్టోరీలో చూద్దాం. ప్రెసెంట్ లో ఆర్యన్ ఆమెను పక్కకు తీసుకెళ్లి "ఆహా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే. ఫ్లర్ట్ చేయడంలో తోపుగానే ఉన్నావుగా. ఆ రోజు నిన్ను వదిలేయాల్సింది కాదు" అని కోపంగా ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. లిల్లీ "ఇలా చెయ్యకండి" అని తోసేస్తుంటే ఆర్యన్ "ఏ, అష్యావ్ గారిని చూశాక నేను నీకు నచ్చడం లేదా" అని అడిగితే లిల్లీ "నాకేం
నాకేం గుర్తులేదు. కానీ అతను నాపై చాలా కేర్ తీసుకునేవారని నా మనసుకు అనిపిస్తోంది" అనంటే, ఆ మాటకి ఆర్యన్ రగిలిపోతూ "నీకతను గుర్తున్నాడా? కానీ నేను మాత్రం గుర్తుకు రాలేదా? ఛీ! నువ్విప్పటికీ మారలేదు. నీ కళ్ళప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వాడిపైనే ఉన్నాయి" అని అరుస్తుంటే లిల్లీ, "అంటే నేను మీకు ముందే తెలుసా? అందుకేనా నన్ను కాపాడారు? ఏదేమైనా మీ డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తా" అని పారిపోబోతుంది. కానీ ఆర్యన్ ఆమెను పట్టుకొని, "ఓ! నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావు కదా? సరేలే తీర్చుకొనిస్తా" అని ఆమె చెవి దగ్గరికి క్లోజ్‌గా వచ్చి చెప్తాడు. ఇటు షియావేమో లిల్లీ కోసం వెతుకుతుంటే మాయ ఆపుతుంది. "షియావ్ నాకిలాంటి ఫోర్స్డ్ మ్యారేజెస్ నచ్చవు" అని చెప్తే మాయ, "నేను సూ ఫ్యామిలీ పెద్ద కూతుర్ని. నన్నొక పని దానికంటే హీనంగా ట్రీట్ చేస్తున్నావు" అని అంటే షియావ్, "నువ్వు నీతో ఆమెను అస్సలు కంపేర్ కూడా చేసుకోకు" అని అంటే మాయ, "ఆమె అమాయకురాలని అనుకుంటున్నారా? నా డాడీని కూడా లొంగ తీసుకోవాలని చూసింది. ఇప్పుడు నీ తమ్ముడితో తిరుగుతుంది" అని చెప్తుందా. ఇటు పక్కేమో లిల్లీ, "ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి" అని రిక్వెస్ట్ చేస్తుంటే మనోడు, "అప్పుడేనా? ఇందాకే కదా రుణం తీర్చుకుంటానన్నావు. ఛాన్స్ ఇస్తున్నా" అని అంటున్నప్పుడే షియావ్ వాళ్ళని వెతుకుతూ వచ్చి డోర్ కొడతాడు. "ఆర్యన్ లోపలున్నావా?" అని అంటే లిల్లీ భయంతో వణికిపోతుంది. మాయ ఏమో మనసులో, "ఒక్కసారి వీళ్ళిద్దరు దొరికితే నిన్ను ప్రాణాలతో ఉంచనే" అనుకుంటుంటే లిల్లీ కూడా మనసులో, "ఇతను గనక నన్ను ఇక్కడ చూస్తే నేను అతనికి ఖచ్చితంగా దగ్గరవ్వలేను" అనుకుంటూ, "ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, వాళ్ళు లోపలికొస్తున్నారు" అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆర్యన్, "మంచిదే కదా, నువ్వు నన్ను ఎలా లొంగ తీసుకుంటున్నావో వాళ్ళు కూడా చూడనివ్వు" అని క్రేజీగా నవ్వుతాడు. అతను ఎగ్జాక్ట్ గా లోపలికి రాగానే అప్పటికే ఆర్యన్ లిల్లీని తీసుకొని కబోర్డ్ లో దాక్కుంటాడు. అయినా అతనికి డౌట్ వస్తుంది. కబోర్డ్ వైపు వెళ్ళబోతుంటే ఈ మాయ గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా వెనక నుండొచ్చి అతన్ని హగ్ చేసుకొని, "హనీ రూమ్ లో ఎవరు లేరు, నాకు దగ్గర అవ్వండి" అని రాసలీలలాడబోతుంది. కానీ షియావ్ ఆమెను ఒక్కదమ్ము సోఫా పైకి విసిరగొడతాడు. లోపల కబోర్డ్ లో ఉన్న లిల్లీ చూపు పక్కకు తిప్పుకుంటుంటే, "ఆర్యన్ ఏమైంది? జల్సీగా ఉందా? ఎవడెక్కువ పవర్ఫుల్లో ఇప్పుడే నీకు చూపిస్తా" అని చెప్పి ఆమెను గట్టిగా కిస్ చేస్తాడు. ఇటు షియావ్ మాయతో, "మీ ఫ్యామిలీ పరువు కోసం బయట ఎక్కడ అనౌన్స్ చేయడం లేదు. కానీ ఈ ఎంగేజ్మెంట్ ని నువ్వే క్యాన్సిల్ చేయాలి" అని చెప్పగానే అది షాక్ అవుతుంది. లోపలేమో ఆర్యన్ లిల్లీతో, "ఈ షియావ్ ని నీ ప్రేమలో ఎలా పడేశావు" అని అడిగితే లిల్లీ, "నేనేం చేయలేదు. అయినా మీరేం తక్కువ కాదు. మీరే నాపై ఎప్పుడు ఫోర్స్ చేస్తున్నారు" అని తిడితే, ఇటుపక్క మాయ ఏమో, "నేను చచ్చిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయలేను" అని తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు షియావ్ కబోర్డ్ వైపు అడుగులేస్తుంటాడు కదా. సో లిల్లీ భయంతో వణికిపోతుంటే ఎగ్జాక్ట్ గా అతను తీసే టైంలో గాడ్ వచ్చి, "మిస్టర్ షియావ్, సెకండ్ మాస్టర్ ఆల్రెడీ యంగ్ లేడీని ఇంటికి పంపించేశారు" అని చెప్పడంతో షియావ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చి ఫ్లోర్ పై పడిపోతారా. ఆర్యన్ మళ్ళీ లిల్లీని కిస్ చేయబోతే ఆమె అతన్ని తన్ని పక్కకు నెట్టేసి సారీ అని చెప్పి పారిపోతుంది. పాప మనోడికి గట్టిగానే తగిలింది. అసిస్టెంట్ వచ్చి, "మాస్టర్ మీరు బానే ఉన్నారా" అని అడిగితే ఆర్యన్, "ఏంటి విషయం" అని అడిగితే అతని పేపర్స్ చూపిస్తూ, "జనరల్ యాంగ్ జీ లిన్వెన్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరిని ఎవరో మర్డర్ చేశారు" అని చెప్పగానే ఆర్యన్ షాక్ అయ్యి, "ఇది 15th మర్డర్" అని అంటాడు. అసిస్టెంట్ అప్పుడు, "చంపబడుతున్న వాళ్ళ పేర్లతో ఒక లిస్ట్ ఉందట. అది మిలిటరీ బ్యూరో దగ్గరుంది. మనం డైరెక్టర్ కింద నుంచి ఆ లిస్ట్ ఎలాగైనా కొట్టేయాలి" అని చెప్తాడు. అటు లిల్లీ ఇంటికి వెళ్తుంటే షియావ్ చూస్తాడు. కానీ అంతలోనే ఆమెని సూ ఫ్యామిలీ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. ఆమె గొంతు నులిమేస్తూ, "నా కాబోయే మొగుడి మీద కన్నేసావనే రాక్షసి, ముందు మా డాడీని లొంగ తీసుకున్నావు, ఇప్పుడు నా ఫియాన్సీని లొంగ తీసుకుంటున్నావా? ఈ రోజే నిన్ను చంపి పారేస్తాను" అని చంపబోతుంటే వాళ్ళ నాన్నొచ్చి, "ఏం జరుగుతుంది ఇక్కడ" అని ఆపుతాడు. మాయ ఏమో, "చూడు మమ్మీ, డాడీ ఇప్పటికే దీన్నే కాపాడుతున్నారు" అని అరిస్తే వాళ్ళ అమ్మ, "కళ్ళు మూసుకుపోయాయా నీకు? ఈ సిగ్గులేంది మన అల్లుణ్ణి ఎలా ట్రాప్ చేసిందో చూడలేదా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మనతో సంబంధం వద్దంటోంది" అని చెప్పగానే అతను భయపడిపోతాడు. ఇప్పుడు మన ఫ్యామిలీ ఏమైపోతుందో అని. లిల్లీ, "నేనేం చేయలేదు, అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంతే" అని చెప్తే మాయ ఆమెను లాగి తన్ని, "నా ముందే వాగుతున్నావా" అని అరుస్తూ పని మనుషులను పిలిచి, "దీంతో మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి" అని వదిలేస్తుంది. ఆ పని మనుషుల్లా లేరు, రౌడీల్లా ఉన్నారు. లిల్లీపై బలవంతం చేయడానికి ట్రై చేస్తుంటే ఆర్యన్ ఇలా లిల్లీ కిడ్నాప్ అయిందన్న విషయం తెలియగానే ఇమ్మీడియట్ గా అక్కడికి బయలుదేరతాడు. ఇటు లిల్లీ ఏమో ఆ పని మనుషుల్ని తోసేసి మాయా కాళ్ళపై పడి, "ప్లీజ్ నన్ను కాపాడండి" అని ఏడుస్తున్నా కూడా ఆ రాక్షసి కొంచెం కూడా వినదు. "ఇప్పుడు చూద్దాం నిన్నెవడు కాపాడుతాడో" అని మళ్ళీ ఆ రౌడీలు పట్టుకోబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి షియా వచ్చి ఒకరిని తుపాకీతో షూట్ చేస్తాడు. వాళ్ళ నాన్న పరిగెత్తుకొచ్చి, "అల్లుడు గారు మీరిక్కడ ఏం చేస్తున్నారు" అని అడిగితే షియావ్ సీరియస్ గా, "ఈ రోజు నా కళ్ళతో ఇదంతా చూడకపోతే మీ ఫ్యామిలీ ఎంత దరిద్రమైందో తెలిసేది కూడా కాదు" అని అంటే మాయ, "అయ్యో నా మాట వినండి" అని రిక్వెస్ట్ చేసుకుంటుంటే షియావ్, "ఒక అమ్మాయిపై ఇంత దారుణాన్ని కొడిగడతారా" అని వాళ్ళిద్దరిని మినిస్ట్రీ ఆఫీస్ కి పంపించి చట్టపరంగా శిక్ష వేయమని చెప్పి ఆర్డర్ వేసి అతని కోటు లిల్లీకి తొడిగి చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఎగ్జాక్ట్ టైం కి ఆర్యన్ వచ్చి షియావ్ లిల్లీని ఎత్తుకొని తీసుకెళ్లడం చూసి కోపంతో రగిలిపోతాడు. లోపలేమో ఆ మాస్టర్ సు అనేటోడు, "ఇప్పుడు మనం అడుక్కు తినాలే రాక్షసిదానా, ఊళ్ళో మనతో ఎవరు సంబంధం కలుపుకోరు" అని ఏడుస్తుంటే ఈ బొప్పు ఒక సలహా ఇస్తుంది, "ఎందుకు భయపడతావు, ఆ షియావ్ కాకపోతే అతని తమ్ముడు ఆర్యన్ ఉన్నాడు కదా,
అతనికిచ్చి మాయని పెళ్లి చేద్దాం అని అంటే ఈ మాయ వణుకుపోతూ వామ్మో వాడా వాడు బ్రతికున్న యమరాజే తల్లి వాణ్ణి నేనెట్లా పెళ్లి చేసుకుంటా అని అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డాక్టర్ లిల్లీని చెక్ చేసి షియావ్తో ఆమె కండిషన్ బాలేదని చాలా దెబ్బలున్నాయని చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్తాడు. షియావ్ లిల్లీ దెబ్బలు చూసి ఎంత దారుణంగా కొట్టారు అనుకుంటూ తన అసిస్టెంట్ తో ఈ మ్యాటర్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో కనుక్కోండి. ఆ సూ ఫ్యామిలీ షాప్స్ పొలాలన్నీ సీల్ చేయండి అని ఆర్డర్ వేసి లిల్లీకి మందు రాస్తూ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుని ఇకపై నిన్ను ఎవరైనా ఏమైనా అంటే వదలను అని చెప్పి ఆమె నుదుటిపై కిస్ చేసి పక్కనే నిద్రపోతాడు. కానీ ఇదంతా దూరం నుంచి మనోడు చూస్తుంటాడు. సీక్రెట్ గా లోపలికొచ్చి ఆమె చేయి పట్టుకోగానే లిల్లీకి మెలకు వస్తుంది. షియావ్ కిస్ చేసిన ప్లేస్ లోనే మనోడు కావాలని కిస్ చేసి గుర్తు పెట్టుకో నువ్వు నా దానివి అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్టు ఎక్కడికి వెళ్తారనుకుంటున్నారు? ఆ సూ ఫ్యామిలీని ఒక పెద్ద బొంద తీసి కట్టేసి అందులో పడేస్తాడు. మాయ ఏమో మిస్టర్ కిన్ మమ్మల్ని క్షమించండి ఇకపై లిల్లీని తాకము అని వాళ్ళందరూ వేడుకుంటూనే ఉంటారు. ఆర్యన్ ఊరుకుంటాడా? రేయ్ ఈ కుక్కలు బాగా మురుగుతున్నాయి. ఇలాంటి కుక్కలు మురుగుడంటే నాకు అస్సలు నచ్చదు అని సైగ చేయగానే అతని మనుషులు వచ్చి ముగ్గురి నోళ్లు మూసేస్తారు. ఆర్యన్ సీరియస్ గా నా మనుషుల్ని నేను మాత్రమే టార్చర్ చేయాలి వేరే వాళ్ళు కాదు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్యన్ టిఫిన్ చేస్తుంటే లిల్లీ టీ పట్టుకొని వస్తుంది. మనోడు మామూలుడు కాదు కావాలని కాలు అడ్డు పెట్టడంతో ఆమె కాలు ట్రిప్ అయి టీ అతని మీద పడిపోతుంది. ఆమె సారీ చెప్తూ టీ తుడుస్తుంటే హెడ్ సర్వెంట్ వచ్చి ఆమెను అరుస్తాడు. కానీ ఆర్యన్ వాడికి ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే వాడు వెంటనే వెళ్లిపోతాడు. లిల్లీ ఏమో డ్రెస్ క్లీన్ చేస్తుంది. అప్పుడే షా వచ్చి ఈమెతో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు అని అరిస్తే లీ సార్ ఈమె కొత్త సర్వెంట్ అని అంటే షావ్ ఈమె నా గెస్ట్ వెళ్లి గెస్ట్ రూమ్ ని రెడీ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు ఆర్యన్ ఇన్వాల్వ్ అయ్యి హలో నువ్వు కొన్ని రోజులు నా దగ్గర ఉండడానికి వచ్చావు ఇదేం నీ ఇల్లు కాదు తను నా సర్వెంట్ ఇవే చెయ్యాలి అని అంటే షావ్ ఇది కిన్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని లిల్లీని చైర్ లో కూర్చోబెడతాడు. ఆర్యన్ కి మండి కిన్ ఫ్యామిలీ మెయిన్ బ్రాంచ్ ని మాత్రమే నువ్వు టేక్ ఓవర్ చేయగలవు ఆ విషయం మర్చిపోకు అని లిల్లీని మళ్ళీ లేపి డ్రెస్ క్లీన్ చేయి అని అంటాడు. లిల్లీ చేయబోతుంటే షావ్ ఆపి నేను నీ పెద్దన్నయ్యని నా మాట విను తనని సిస్టర్ లా చూడు అని అంటే ఆర్యన్ వెట్టుకారంగా బయట నాతో పడుకునే నా సిస్టర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా నాకు మంచి సిస్టర్సే అని చెప్పగానే అతనికి కోపం వచ్చి చాకు విసిరి కొట్టి నోరు అదుపులో పెట్టుకో అని అంటాడు. ఆర్యన్ కూడా కోపంతో గన్ తీసి ఫైర్ చేస్తాడు. ఈ మధ్యలో ఉన్న లిల్లీ భయపడిపోతుంటే షావ్ మనం లిల్లీని చిన్నప్పటి నుంచి చూసాం నిన్ను ఈమెని సర్వెంట్ ట్రీట్ అస్సలు చేయనివ్వను నీకు ఇష్టం లేకపోతే మేము వెళ్తున్నాం అని లిల్లీని తీసుకెళ్లిపోతాడు. ఆర్యన్ కి మాత్రం పిచ్చ కోపం వస్తుంది గాని సైలెంట్ గా చూస్తుండిపోతాడు. అతని ఈమెన్ కార్లో కూర్చోబెట్టబోతే ఆమె మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే నీకు మంచి బట్టలు కొనడానికి అని అంటే లిల్లీ నాకు ఇంత వర్త్ లేదు అని అంటే అతను అలా అనకు ఇకపై నిన్ను నేనే చూసుకుంటాను అని షాపింగ్ మాల్ కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా మంది ఉన్న అమ్మాయిలు వస్తారు. వాళ్ళు ఈమెను చూడగానే చిచ్చి ఈమె దగ్గర ఏదో వాసన వస్తుంది ఇలాంటి బిచ్చగాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారో అని వాగుడు వాగుతుంటే వెనుక నుంచి షావ్ వచ్చి ఎంత ధైర్యం ఉంటే తనతో అలా మాట్లాడతారు ఎవడి నాలుకన్నా కోసి చాలా రోజులైంది కొయ్యమంటారా అని వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళు భయపడి పారిపోతారు. యాక్చువల్ గా లిల్లీ కూడా షియావ్ వెనక రావడానికి రీజన్ ఏంటంటే సిటీలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు చంపాలా అన్న లిస్ట్ ఒక ఫైల్ ఉంటుందన్నమాట. ఆ ఫైల్ షియావ్ దగ్గర ఉంటుంది. అది సంపాదించడం కోసమే ఇదంతా చేస్తుంది. నెక్స్ట్ లిల్లీ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్ లోకి వెళ్లి ట్రై చేస్తుంటే సడన్ గా లోపలికి ఆర్యన్ వస్తాడు. ఆమె షాక్ అయ్యి ఇది ఉమెన్స్ చేంజింగ్ రూమ్ అని అంటే ఆర్యన్ నాకు తెలుసు అని తనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. లిల్లీ ఏంటిది అని అడిగితే ఆర్యన్ ఏ సిగ్గేస్తుందా వాడితో ఉన్నప్పుడు రాని సిగ్గు నా దగ్గర వస్తుందా అని అంటే లిల్లీ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను ఇప్పుడే కిన్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతా అని అంటే ఆర్యన్ ఏ షియావ్తో వెళ్ళడానికా అని అంటాడా. లిల్లీ వెళ్ళబోతుంటే అతను ఆమెను హక్ చేసుకొని నువ్వు ఒకరికి సరోగేట్ మదర్వి కాబోతున్నావని షియావ్ కి చెప్తే ఎలా ఉంటది అని బెదిరిస్తాడు. లిల్లీ భయంతో విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే బయట నుంచి షావ్ పిలుస్తూనే ఉంటాడు. లిల్లీ టెన్షన్ తో ఏం కాలేదు జస్ట్ హ్యాంగర్ కింద పడింది అని అంటే అతను సరే బయట వెయిట్ చేస్తానా అంటాడా. ఆర్యన్ మళ్ళీ ఆమె గోడ కదింపట్టి మగవాళ్ళతో ఫ్లర్ట్ చేయడం రాదు అంటూనే మా అన్నయ్యను బుట్టలో వేసుకుంటున్నావే అని జల్సీగా అడుగుతుంటే లిల్లీ మీకు జల్సీగా ఉంది కదా అందుకేనా ఇలా చేస్తుంది అని అడిగితే అతను ఆమెను గట్టిగా నొగ్గుతూ కిస్ చేయడానికి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా తిప్పేసి ఆ వెదవగాడికి వెస్టర్న్ డ్రెస్సెస్ అంటే ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు వేసుకున్నావే ఇది నా స్టైల్ అని ఆమె డ్రెస్ జిప్పేసి నుదిటిపై గట్టిగా కిస్ చేస్తాడు. గుర్తుంచుకో నిన్ను నేను కొన్నాను నన్ను తప్ప నిన్ను ఇంకెవరు టచ్ చేయకూడదు అర్థమైందా అని గట్టిగా అడగగానే ఆమె అర్థమైంది
అని చెప్తుంది. తర్వాత లిల్లీ ఇంకో డ్రెస్ వేసుకొని బయటకొస్తుంది. ఆమెను అద్దంలో చూసి షావ్ చాలా అందంగా ఉన్నావు అని మెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూసేసరికి మనోడికి ఒళ్ళు మండిపోతుంది. కోపంగా కార్ దగ్గరికి వెళ్తే అతని అసిస్టెంట్ ఈ సూట్ లో మిమ్మల్ని చూసి మేడం ఫిదా అయిపోయి ఉంటుంది కదా అని పొగడుగానే ఆర్యన్ కి కోపం ఇంకా సర్రమని పైకి లేసి ఛీ నీ చెత్త ఐడియా వల్ల ఇదంతా జరిగింది అని అరుస్తాడు. ఇటు షియావ్ లిల్లీ వెలికి రింగ్ తొడిగి ఇకపై నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అని అంటాడు. కట్ చేస్తే ఆర్యన్ ఒక రెస్టారెంట్ లో ఉంటాడు. అక్కడికి షియావ్ తో కలిసి లిల్లీ వస్తుంది. ఆమెను చూసి ఒక లేడీ ఆర్యన్ తో మీ అన్నయ్య ఫియాన్సీ మారిపోయిందే అయినా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అంటుందా. ఆర్యన్ కి కాలిపోతుంది. లిల్లీ షియావ్ తో కూర్చుంటే అతను నువ్వు మెనూ చూడు నేను వస్తా అని వెళ్తాడు. అతను వెళ్ళగానే లిల్లీ అతని బ్యాగ్ లో ఆ లిస్ట్ కోసం వెతుకుతుంది బట్ దొరకదనమాట. ఆర్యన్ మాత్రం అబ్జర్వ్ చేస్తుంటాడు ఇదంతా. షియావ్ రాగానే లిల్లీ స్పూన్ కింద పడినట్టు నటిస్తూ బ్యాగ్ మూసేస్తుంది. కానీ ఆమె చూపు ఆర్యన్ పై పడుతుంది. అంతలో ఆర్యన్ దగ్గరికి లిన్ అనే అమ్మాయి వచ్చి ఆర్యన్ నువ్విక్కడేం చేస్తున్నావు నేను ఫ్రాన్స్ నుంచి వచ్చి 1 వీక్ అవుతుంది కాల్స్ కూడా ఎందుకు ఎత్తట్లేదు అని నిలదీయగానే మనోడికి ఒక ఐడియా వచ్చింది. కావాలని ఆమె నడుం చుట్టూ పట్టుకొని అయితే పద కలిసి భోజనం చేద్దాం అని షియావ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. మేము ఈ టేబుల్ షేర్ చేసుకోవచ్చా మీ డేట్ ని పాడు చేయట్లేదు కదా అని వెటకారంగా అడిగితే షియావ్ తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావు అని అంటే లిన్ డైరెక్టర్ కిన్ ఆ ప్రెసిడెంట్ జిన్ రియూన్ చంపిన మర్డరే దొరికాడా అని అడిగితే షియావ్ మిస్ లిన్ మీకు అవన్నీ అనవసరం అని చెప్తే ఆ లిన్ మాత్రం ఇలా మర్డర్ జరుగుతుంటే భయంగా ఉంది అని అంటే షియావ్ వాళ్ళతో నీకేమైనా కనెక్షన్ ఉందా నువ్వేమైనా అండర్ గ్రౌండ్ ఏజెంట్ వా అని రివర్స్ క్వశ్చన్ చేస్తాడు. లిన్ ఆర్యన్ తో నీ అన్నయ్య నాపై ఇలాంటి నిందలు ఎలా వేస్తాడు అని చెప్తూ లిల్లీ రింగ్ చూసి ఈ రింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది నీకెలా వచ్చింది అని అడుగుతుంది. ఆర్యన్ కి మండి ఈమె గోల్డ్ డిగ్గర్ అనుకోలేదు అని వెటకారం చేస్తాడు. లిల్లీ టెన్షన్ తో రింగ్ తీసేయబోతుంటే షియావ్ ఆర్యన్ తో నోరు మూసుకో త్వరలోనే ఈమెను నువ్వు వదిన అని పిలవాలి అని చెప్తే లిన్ ఇలాంటి అమ్మాయిలు జస్ట్ టైం పాస్ కోసమే అని అంటే షావ్ వేరే మగాళ్ళని పట్టుకుని వేలాడే అమ్మాయిల కంటే ఈమె 1000 రెట్లు నయ్యం అని కౌంటర్ ఇస్తాడు. ఆ లిన్ లిల్లీతో నువ్వు ఫస్ట్ టైం కదా ఇలాంటి కాస్ట్లీ రెస్టారెంట్ కి వచ్చావు ఎలా తినాలో కూడా తెలుసా అని డిగ్రేడ్ చేస్తుంటే ఆర్యన్ ఏమో ఆమెకి హెల్ప్ చేయబోతాడు. షియావేమో లిల్లీకి స్పూన్ నైఫ్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు. ఆర్యన్ కి పిచ్చ కోపం వచ్చి టేబుల్ కింద నుంచి లిల్లీ కాలుని తన కాలుతో రాకుతాడు. దాంతో లిల్లీ భయపడి డ్రింక్ బట్టలపై పడేసుకుంటుంది. నెక్స్ట్ ఆమె రెస్ట్ రూమ్ లో డ్రెస్ క్లీన్ చేసుకుంటుంటే మనోడు లోపలికి లాక్కెళ్తాడు. లిల్లీ వదలండి మీ అన్నయ్య బయటే ఉన్నారు అని అంటే అతను ఒక్కసారి నాకు ఒకరు నచ్చితే వాళ్ళు ఎవరికి ఏమవుతారనేది నాకు అనవసరం కానీ ఒకటి చెప్పు నిజంగానే అతని ఫియాన్సీ అయిపోదాం అనుకుంటున్నావా అని అంటే లిల్లీ మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అయినా ఇది నా లైఫ్ అని అంటే ఆర్యన్ ఓ నోరు తెరిసి ధైర్యం పెరిగిపోయిందే ఇప్పుడు ఆ షావ్ వచ్చేసాడని నేను నీకేం అనిపించట్లేదా అని నిలదీగానే లిల్లీ మీ ఇద్దరికి అసలు పోలికే లేదు అతను నన్ను ఎంత బాగా చూసుకుంటాడో నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను వేధిస్తూనే ఉంటావు నాకు ఈ డబ్బు కోసం శరీరాన్ని నమ్మడం ఇష్టం లేదు కానీ మా అమ్మ ట్రీట్మెంట్ కోసం చేయాల్సి వచ్చింది పైగా మీరేమో ఇందాక అక్కడ మిస్ లిన్ తో ఫ్లర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చి నా మీద పడుతున్నారా బయట ఇంకెంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నారు అని కోపంతో చెప్పేసరికి ఆర్యన్ ఓ నీకెవరు చెప్పారు అని అంటే నా కళ్ళతోనే చూశాను అని చెప్తుందా. ఆర్యన్ ఇమ్మీడియట్ గా ఆమెను గట్టిగా కిస్ చేసి వాళ్ళతో నేనేం చేస్తానో నీకు చూపించమంటావా అని అడిగితే లిల్లిచ్చి నీకు సిగ్గులేదు అని అంటే ఆర్యన్ నువ్వే నన్ను ఇలా తయారు చేసావు అని ఆమెను రొమాంటిక్ గా టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె దూరం నెట్టడానికి ట్రై చేస్తుంటే నాతో చేయడానికి ఇష్టం లేదు కానీ నా అన్నయ్యతో అయితే దేనికైనా రెడీ అయిపోతావు కదా అని అనగానే లిల్లీ అతను చంప పగలగొట్టి మీ అన్నయ్యకి మీరే మర్డరర్ అని చెప్పేస్తా అని వెళ్ళబోతుంది. ఆర్యన్ ఆమెను భుజంపై ఎత్తుకొని మళ్ళీ రెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి నీ బెదిరింపులకి నేను భయపడ్ను ముందు నువ్వు అతని హోదా చూసి వెళ్తున్నావో లేక నిజంగానే ఇష్టపడుతున్నావో చెప్పు అని అంటే లిల్లీ నేను అతన్ని ఇష్టపడుతున్నాను అతనితోనే ఉంటాను అనడంతో ఆర్యన్ కోపంతో గోడ గట్టిగా కొడతాడు. పాపం అతని చేతికి రక్తం కారుతుంటే లిల్లీ టెన్షన్ తో తన గుడ్డతో తనకి కట్టుకడుతుంది. ఆర్యన్ ఆమెను చూస్తూ నువ్వే ఇదంతా స్టార్ట్ చేసావు నన్ను రెచ్చగొట్టింది కూడా నువ్వే అని అంటే లిల్లీ అవును నేను మిమ్మల్ని రెచ్చగొట్టకూడదు అని అంటే ఆర్యన్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది అని ఆమెను కిస్ చేయబోతుంటే అంతలో లిన్ లిల్లీని వెతుక్కుంటూ ప్రతి రెస్ట్ రూమ్ డోర్ తెరిచి చూస్తుంటుంది. ఆర్యన్ వెంటనే ఆమెను పైకెత్తుకుంటాడు. సో ఆమె కాళ్ళు కనిపించవు కదా ఆర్యన్ షూస్ మాత్రమే చూసి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళాక లిల్లీతో అంటాడు నాకు ఏ అమ్మాయితోనూ ఎఫైర్ లేదు నువ్వు తప్ప నా లైఫ్ లో ఎవ్వరూ లేరు అని క్లియర్ చేయగానే మేడం కొంచెం కూల్ అయిపోతుంది అనుకుంటా. ఆ తర్వాత సీన్ లో లిల్లీ షియావ్ తో కలిసి బయటికి రాగానే షియావ్ ఆమె కోట్ కప్పి తీసుకెళ్లబోతుంటే ఆర్యన్ లిల్లీ చేపట్టుకుని హలో ఇప్పటికీ
ఈమె నా సర్వెంట్ అని అంటే షావ్ కూడా ఆమె ఇంకో చేయి పట్టుకొని ఈమె ఇప్పుడు నా ఫియాన్సీ అని చెప్పగానే ఆర్యన్ ఆహా నీ ఎంగేజ్మెంట్ న్యూస్ ఇంకా లేటెస్ట్ గానే ఉంది. అప్పుడే నా మెయిడ్ మీద కన్నేసావా? ఫ్యామిలీకి ఏం చెప్తావు అని అంటే షియావ్ నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? నిన్ను నువ్వే కాపాడుకోలేవు. ఇక నా గురించి నీకెందుకు అని ఇద్దరు లిల్లీ కోసం గొడవ పడుతుంటే అప్పుడు లిల్లీ ఆర్యన్ తో నేను మిస్టర్ షావ్ ఇంటికి వెళ్తాను అని అనగానే ఆర్యన్ కోపంగా వెళ్ళబోతుంటే అంబ్రిల్లా అయినా తీసుకెళ్ళండి అని అంటుంది. కానీ మనోడు అవసరం లేదు నాకు తడవడమే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం లిల్లీ డల్ అయిపోతుంది. ఆ తర్వాత లిల్లీ షియావ్ తీసుకొని ఇంటికి వస్తుంది. షియావ్ మత్తులో ఉంటాడు. అతన్ని బెడ్ పై పడుకోబెడుతున్నప్పుడు లిల్లీ అతనిపై పడిపోతుంది. ఇద్దరికి యాక్సిడెంటల్ గా కిస్ అవుతుంది. షియావ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని అంటే లిల్లీ మీరు బాగా తాగేశారు. ఆ ఇంపార్టెంట్ లిస్ట్ ఎక్కడ పెట్టారు అని అడిగితే షావ్ నా గుండెలో దాచుకున్నాను అని ఆమెను హగ్ చేసుకుంటాడు. అప్పుడే సడన్ గా లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ ఆర్యన్ కూర్చొని ఉంటాడు. అతన్ని చూసిన లిల్లీకి మైండ్ బ్లాక్ అయిపోయి పారిపోబోతుంది. బట్ అతను ఆమెను పట్టుకొని తన మనుషులతో వీడు బాగా తాగాడు రూమ్ లోకి తీసుకెళ్ళండి అని చెప్పి లిల్లీని ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెపై నీళ్లు పోస్తూ ఆ వెధవ నిన్నెక్కడెక్కడ తాకాడో అక్కడక్కడ క్లీన్ చేసుకో నిన్నతను ఎలా టచ్ చేస్తాడు అని అరుస్తూ ఆమె లిప్స్ ని టచ్ చేస్తూ వాడిక్కడే కదా నేను టచ్ చేసింది అని ఫోర్స్ గా ఆమెను పట్టుకొని ఆ లిప్స్ ని కిస్ చేస్తుంటాడు. అలా ఫోర్స్ గా చేసేసరికి ఆమె ఊపిరి పీల్చుకోలేక ఒక్కసారిగా అతన్ని బైక్ చేసి వెనక్కి నెట్టేస్తుంది. కోపంతో కొంపదీసి మీరు నా ప్రేమలో పడలేదు కదా అని అడగగానే ఆర్యన్ సోయిలోకి వచ్చి ఇదంతా నీ కోసం చేస్తున్నాను. అతను ప్రొఫెషనల్ గా ట్రైన్ అయిన ఏజెంట్. నీ ఈ సోది ట్రిక్స్ తో అతన్ని బురిడి కొట్టిద్దాం అనుకుంటున్నావా పిచ్చిదానా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిల్లీ బెడ్ మీద కూర్చొని అతను కిస్ చేసింది గుర్తు తెచ్చుకొని ఒకటే బ్లష్ అవుతుంది. కానీ ఒక్కసారిగా నేను చేస్తున్న ప్లాన్ అతనికి ఎలా తెలిసింది? కానీ తను నన్ను ఎక్స్పోజ్ చేయడం లేదు. కొంపదీసి అతను సిటీలోనే బిగ్గెస్ట్ గ్యాంగ్ యొక్క బాస్ కాదు కదా? చచ్చా ఇంపాసిబుల్ అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షియావ్ రెడీ అయి రాగానే లిల్లీ హ్యాంగ్ ఓవర్ చూపిస్తూ తలనొప్పిగా ఉందేమో తాగండి అని ఇస్తే షియావ్ ఇవన్నీ సర్వెంట్స్ చేసే పని. నేను మత్తులో ఏమైనా చేశానని అడిగితే మీరు చాలా మంచివారు అలా ఎలా చేస్తారు అని అంటే అప్పుడే ఆర్యన్ వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుంటూ దగ్గరకొచ్చి నేను రూమ్ లో వదిలేసిన అండర్ వేర్ ఉతికావా అని అడగగానే లిల్లీ ఏంటిది సోది అని అంటే ఆర్యన్ ఎందుకు సిగ్గుపడుతున్నావు అని అంటాడా. షియావ్ నీకు జెల్సీగా ఉన్నట్టుందిరా. నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి కావు. ఇలాంటి పనులు చేపించడం ఆపు అని అంటే ఆర్యన్ నీ పని నువ్వు చూసుకో. అయినా నా చేతులకి ఎంత రక్తం అంటిందో మీ చేతులకు కూడా అంతే కదా అంటింది. వెళ్ళి అక్కడ బుద్ధుడు ఉన్నాడు క్షమాపణలు చెప్పుకొని అడుక్క తిను అని సెటరేగానే షియావ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆర్యన్ కావాలనే నాకు కూడా హ్యాంగ్ ఓవర్ సూప్ కావాలి అని అంటే లిల్లీ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళబోతుంది. బట్ ఆర్యన్ ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాణ్ణి చూసి తెగ ఈకలు పక్కపక్కలు వచ్చేస్తున్నాయి. మరి నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అంటే లిల్లీ ఎందుకంటే నాకు మిమ్మల్ని చూడాలని లేదు అని అంటే ఆర్యన్ ఆ షియావ్ ఎవరో తెలుసు కదా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా ఈ మ్యాటర్స్ లో నువ్వు దూరకు అని చెప్తే లిల్లీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని వెళ్ళబోయి తడబడి పడబోతుండే ఆర్యన్ ఆమెను కాపాడబోయి ఇద్దరు పడతారు. ఎలా అనుకుంటున్నారు? ఒకరిపైన ఒకరు. కింద మనోడుంటే పైన ఆమె ఉంటదా? సెకండ్ మాస్టర్ నీకేం కాలేదు కదా అని అడిగితే అతను నీకేం కాకపోతే నాకేం కాదు అని లేవబోతే ఆర్యన్ చెస్ట్ నుంచి బ్లడ్ వస్తుంటుంది. అక్కడున్న సర్వెంట్ టెన్షన్ తో త్వరగా మాస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని అరిస్తే ఆర్యన్ ఎందుకంత అరుస్తున్నావు అని అరిచి లిల్లీతో ఏం చూస్తున్నావు వచ్చి హెల్ప్ చేయి అని అంటాడు. లిల్లీ అతనికి హెల్ప్ చేస్తూ రూమ్ లోకి తీసుకెళ్తే ఆర్యన్ షర్ట్ విప్పగానే అతని 6 ప్యాక్ యాబ్స్ చూసి లిల్లీ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆర్యన్ ఏం చూస్తున్నావు వచ్చి హెల్ప్ చేయి అని పడుకుంటే లిల్లీ మందు రాస్తుంది. అతను నొప్పికి కొంచెం వింతగా సౌండ్ చేయడంతో లిల్లీకి నవ్వొస్తే ఆర్యన్ సిగ్గుతో ముఖం దాచుకుంటుంటే లిల్లీ నేను ఎవరికి చెప్పనులే అని వెళ్ళబోతుంది. ఆర్యన్ ఈ విషయం ఎవరికైనా చెప్పావో జాగ్రత్త అని బెదిరించగానే లిల్లీకి మళ్ళీ నవ్వొస్తుంది. దాంతో ఆర్యన్ ఆమెను బెడ్ పైకి నెట్టి దగ్గరకు వస్తాడు. కానీ మళ్ళీ నొప్పొచ్చి ఆ అని సౌండ్ చేస్తాడు. లిల్లీ నవ్వుతూ సారీ ఇక నవ్వను అని అంటే ఆర్యన్ నిజంగానే నేను నీకు గుర్తులేనా అని అడిగితే లిల్లీ కొన్ని విషయాలు గుర్తున్నాయి. చిన్నప్పుడు మీరు నాకు బొద్దింకని తినిపించారు కదా అని అంటే ఆర్యన్ అది మిడత నువ్వెప్పుడు షియావ్తో అంటుకుని ఉండేదానివి కదా అందుకే కోపంతో అలా చేశా అని అంటే లిల్లీ అంత మాత్రాన అలా చేస్తారా అని మనసులో కానీ మా మమ్మీ ఎందుకు అబద్ధం చెప్పింది కిన్ ఫ్యామిలీకి ఎప్పుడు రాలేదని అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో లిల్లీ షియావ్తో కలిసి హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ మమ్మీ లిల్లీతో ఈయనైనా మనకి హెల్ప్ చేసింది మెడికల్ బిల్ కట్టినందుకు థ్యాంక్స్ బాబు అని అంటే లిల్లీ అమ్మా అది ఇతను కాదు ఈయన కిన్ ఫ్యామిలీ పెద్ద కొడుకు మిస్టర్ కిన్ షియావ్ అని చెప్పగానే వాళ్ళ అమ్మకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. షాక్ లో ఉంటుంది. షియావ్ ఏమో ఆమెకు హలో చెప్తే
అప్పుడే మనకి పాస్ట్ చూపిస్తారు. లిల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆమెను తీసుకొని కిన్ హౌస్ నుంచి పారిపోతుంటారు. వాంగేమో ఏమవుతుంది అసలు అని అడిగితే వాళ్ళ నాన్న మన గురించి కిన్ ఫ్యామిలీకి తెలిసిపోయింది, వెంటనే వెళ్ళిపోవాలి అని అంటే అంతలో ఎవరో వస్తున్న సౌండ్ వినగానే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని దాక్కోమండంతో అతన్ని వాళ్ళు పట్టుకుంటారు. నీ కాంటాక్ట్ స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతుంటే అతను నాకు తెలీదు అని అంటే షియావ్ నాకు ఓపిక లేదు అని లిల్లీ వాళ్ళ నాన్నని పాయింట్ బ్లాక్ లోనే కాల్చి పాడేస్తాడు. అది చూసిన వాళ్ళిద్దరూ పిచ్చ షాక్ కి గురవుతారు. లిల్లీకి అప్పుడే స్పృహ తప్పి ఆమె గతం మొత్తం మర్చిపోతుంది. ప్రెసెంట్ లో షియావ్ వాంగ్ తో ఆంటీ పాస్ లో మీరు చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు, అదృష్టవశాత్తు నాకు లిల్లీ దొరికింది, ఇకపై మీ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే అని అంటే ఆమె పానిక్ అయి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఒక కల వస్తుంది. కలలో షియావ్ వచ్చి ఆంటీ మీరు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు అని అంటాడు. వాళ్ళమ్మ ఆమెను వదిలే, తనకి మెమరీ లాస్ అయింది, ఏమీ తెలీదు అని ఏడ్చినా కూడా షియావ్ ఆమెను కాల్ చేస్తాడు. ప్రెసెంట్ లో లిల్లీ వాంగ్ ని నిద్ర లేపి ఏంటి మా ఏదన్నా పీడకల కన్నారా అని అడిగితే ఆమె టెన్షన్ తో నీకేమైనా గుర్తొచ్చిందా అని అడిగితే లిల్లీ కొద్దిగా మనం లాంచింగ్ కి ఎప్పుడు రాలేదని ఎందుకు అబద్ధం చెప్పారు, కిన్ ఫ్యామిలీ దగ్గర వర్క్ చేశాం కదా అని అంటే వాంగ్ నువ్వు అతనితో చచ్చినా ఉండకూడదు అని అంటే లిల్లీ అతనితో ఉండడానికి ఒక రీజన్ ఉంది అని అంటే లేదు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అంటుంది. లిల్లీ షాక్ అయ్యి మీకేమైంది, ఈ కండిషన్ లో ఎక్కడికి వెళ్తారు, అయినా నాకు షియావ్ కి మధ్యలో ఏమీ లేదు అని ఆపుతుంటే ఆమె లిల్లీ చంప పగలగొట్టి నీ తండ్రిని చంపింది అతనే, నువ్వు మళ్ళీ అతనితోనే ఉండాలనుకుంటున్నావా అని అరవగానే లిల్లీకి పెద్ద షాక్ తగులుతుంది. అప్పుడు వాంగ్ నిజం బయట పెట్టి మీ నాన్న ఒక అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ కోసం పని చేసేవారు, కిన్ హౌస్ ముందు రిక్షా తొక్కేవారు, నేను లోపల మేడ్ గా వర్క్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అందించేదాన్ని. 8 years బ్యాక్ డబ్బు కోసం ఎవరో నీ తండ్రి ఐడెంటిటీని ఎక్స్పోజ్ చేశారు, షియావ్ అతన్ని చంపేశాడు, నిన్ను కాపాడుకోవడానికే నా పేరు గుర్తింపు మొత్తం మార్చుకున్నాను, వేరే పెళ్లి కూడా చేసుకున్నాను అని చెప్పగానే లిల్లీ పిచ్చ షాక్ లో ఉంటుంది. బయట నిలబడ్డ ఆమె స్టెప్ ఫాదర్ మొత్తం వినేస్తాడు. వీళ్ళింత పెద్ద సీక్రెట్ దాచారా, అయితే ఇక నేను రిచ్ అవ్వకుండా ఎవడు ఆపలేడు అని ఒకటే మనసులో నవ్వుకుంటాడు. లిల్లీ ఏమో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయిపోయిందేమో అని సర్ది చెప్తుంటే ఆవిడ నీ కళ్ళ ముందే నీ తండ్రి చనిపోవడం చూసావు, ఆ షాక్ లోనే నీ బుర్ర మొత్తం డ్యామేజ్ అయింది అని అరుస్తూ రక్తం కక్కుకుంటుంది. దాంతో డాక్టర్లు వచ్చి లిల్లీని బయటికి పంపేస్తారు. పడిపోబోతున్న లిల్లీని ఆర్యన్ వచ్చి పట్టుకుంటాడు. ఆమె ఏడుస్తుంటే ఏమైందని అంటే నేను మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చా అని అడిగితే ఆర్యన్ ఆమెను హక్ చేసుకుని నువ్వు అస్సలు టెన్షన్ పడకు, మీ అమ్మకేం కాదు, అసలు నీకేమైంది అని అంటే లిల్లీ నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి, మీరు అబ్రాడ్ వెళ్లే ముందు నా డోర్ దగ్గర సీక్రెట్ గా వదిలేసిన పెన్ నాకు దొరికింది, నాకు కాసేపు ఒంటరిగా ఉండాలనుంది అని వెళ్లిపోతుంది. ఆర్యన్ తన మనిషితో ఆమె వెనకాలే వెళ్ళమని ఆర్డర్ వేస్తాడు తనకేం కాకుండా. లిల్లీ ఇంటికెళ్లి షియావ్ కోసం ఒక డిష్ తయారు చేసి బ్యూరోకి వెళ్తుంది, ఎలాగైనా నిజం తెలుసుకోవాలని. అక్కడికి వెళ్ళగానే షియావో మీ అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే లిల్లీ బానే ఉందనంటే ఆ హాస్పిటల్ డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్, మీ అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని చెప్పి లోపలికి వెళ్తాడా. వెళ్ళి ఇంతకి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే లిల్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను, మీ ఫేవరెట్ కేక్ తీసుకొచ్చాను అని అంటే షియావ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు ఇంకా ఇది గుర్తుందా, నేను నీకోసం టీ ప్రిపేర్ చేస్తా అని బిజీ అవుతాడు. అదే ఛాన్స్ అనుకుని టీ కప్ దగ్గరికి వెళ్తుంది. తన బాస్ ఇచ్చిన ట్రూత్ సిరం తీసి ఆ కప్ లో కలపబోతుంది. అంతలో ఒక రిపోర్టర్ రాగానే కంగారులో కప్పు కింద పడేస్తుంది. అది తీయబోతుంటే షియావ్ వద్దని కాలుతుందని ఆపుతాడా. రిపోర్టర్ డైరెక్టర్ షియావ్ ఈ డాక్యుమెంట్ పై మీ సిగ్నేచర్ కావాలి అని అంటే షియావ్ అక్కడ పెట్టానంటాడు. ఆ తర్వాత ఆ కప్పును రిపోర్టర్ తీయబోతుంటే లిల్లీ టెన్షన్ తో ఆగు ఈ కర్చీప్ తీసుకొని దెబ్బ తగులుతుంది అని ఆపాలని చూస్తుంది. బట్ ఈ లోపే ఆ సిరం బాటిల్ ని కాలుతో పక్కకు జరిపేస్తుంది. దాంతో ఎలాగోలా తప్పించుకుంటుంది. నెక్స్ట్ లిల్లీ మాటల్లో మీకు గుర్తుందా కిన్ ఫ్యామిలీ హౌస్ ముందు ఒక పర్సన్ రిక్షా తొక్కేవాడు, దాదాపు 40 years ఉంటాయి, మేడం ఎప్పుడు అతని చేత కేక్ తెప్పించేవాళ్ళు, ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి అని అంటే షియావ్ అవునంటే లిల్లీ మరి ఆ పర్సన్ కి ఏమైంది అని అడిగితే షియావ్ అతను చనిపోయాడు, ఒక అండర్ గ్రౌండ్ ఏజెంట్, కానీ నువ్విదెందుకు అడుగుతున్నావు అని అంటే లిల్లీ ఊరికే తెలుసుకుందామని, అతను చాలా మంచోడు, మరి అండర్ గ్రౌండ్ ఏజెంట్ ఎలా అయ్యాడు అని అడిగితే షియావ్ ఎవరైనా కావచ్చు, చివరికి కిన్ ఫ్యామిలీలో వర్క్ చేసే సర్వెంట్ అయినా సరే వాళ్ళను వెతికి చంపడం నా డ్యూటీ అని చెప్పగానే లిల్లీ ఎమోషనల్ అవుతుంది. షియావ్ అయినా నేను ఈ గొడవలతో విసిగిపోయాను, ఒక్కసారి చైర్మన్ ఇచ్చిన పని పూర్తయితే మన ఇద్దరం యోజే వెళ్లిపోదాం, మనం అక్కడికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం, ప్రశాంతంగా ఉందామని అంటే లిల్లీ మనసులో అది ఎప్పటికీ జరగదు అని అనుకుంటుంది. షియావ్ డౌట్ వచ్చి నీకంతా గుర్తొచ్చిందా అని అడిగితే లిల్లీ అవును, మిమ్మల్ని లాస్ట్ టైం చూసినప్పటి నుంచి ఇప్పటికీ నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి అని అంటే షియావ్ అయితే చిన్నప్పుడు నేను చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది కదా, నీకోసం వెయిట్ చేస్తానని అని చెప్పి లిల్లీని కిస్ చేయబోతే ఆమె
ఫేస్ పక్కకు తిప్పేస్తుంది. అప్పుడు షియావ్, నువ్వు నాతో కలిసి యోజో వస్తావు కదా, నన్ను మోసం చేయనని ప్రామిస్ చేయి అని అంటే లిల్లీ ప్రామిస్ చేస్తుంది. షియావ్ మళ్ళీ ఆమెకి దగ్గరకు వచ్చి కిస్ చేయబోతుంటే అంతలో కింద నుంచి ఆర్యన్ అరుస్తాడు, డైరెక్టర్ కిన్, ఎంత ధైర్యం నీకు నా గర్ల్ ఫ్రెండ్ ని దొంగలించడానికి అని చెప్పగానే షియావ్ కోపంతో కిందికి వెళ్తాడా. ఇదే ఛాన్స్ చూసుకుని లిల్లీ వెంటనే డెస్క్ దగ్గరికి వెళ్లి ఆ సిరం బాటిల్ తీసుకుంటుంది. ఆ తర్వాత కీస్ తీసి డ్రాయర్ ఓపెన్ చేస్తుంది. ఏ లిస్ట్ కోసం అయితే వెతుకుతుందో దాన్ని తీసి అందులో పేర్లన్నీ చదువుతుంది. ఇక్కడేమో షియావ్ ఆర్యన్ దగ్గరికి వెళ్లి, ఏమైంది నీకు, నువ్వెక్కడున్నావో తెలుసా అని అడిగితే ఆర్యన్, షియావ్, నువ్వు లిల్లీతో ఎంజాయ్ చేస్తున్నావు, ఆమె నాది, తనని ఇక్కడికి తీసుకురావడానికి నీకెంత ధైర్యం అని అంటే అతను, నేను తన్ని ఇష్టపడుతున్నాను అని డబ్బులిచ్చి ఇవి సరిపోతాయా అని అంటే ఆర్యన్ కోపంతో ఆ డబ్బులు విసిరేసి అతని కాలర్ పట్టుకొని, నేనేమైనా తన్ని అమ్మడానికి వచ్చానా అని అరుస్తుంటే షియావ్, నువ్వు కూడా తన్ని ఇష్టపడుతున్నట్టున్నావు అని అంటాడు. ఇటు లిల్లీ తన పని కంప్లీట్ చేసుకునే లోపే షియావ్ లోపలికి వచ్చేస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే లిల్లీ ఎమోషనల్ అవుతున్న ట్యాగ్ చేస్తూ, మీరు ఇచ్చిన రింగ్ పోయింది అంటుందా. షియావ్ ఆ రింగ్ వెతికి పట్టుకుని ఆమె వేలికి తొడిగి, చిన్న విషయాలకి ఎందుకు ఏడుస్తావు, పోతే ఇంకోటి కొనిచ్చేవాడిని కదా అని అంటాడు. ఆ తర్వాత లిల్లీ వెళ్ళాక షియావ్ కీస్ తీసి ఆ డ్రాయర్ చెక్ చేస్తాడు. బయటకు వచ్చిన లిల్లీని ఆర్యన్ పక్కకు లాక్కెళ్లి, ఇంత డేంజరస్ పనిని ఒంటరిగా చేయమని నీకెవరు చెప్పారు, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. యాక్చువల్ గా ఈవెన్ సేవ్ చేయడానికే అతన్ని అతని దగ్గరికి పిలిపించుకుంటాడు. లిల్లీ ముందు నాకు పెన్ పేపర్ కావాలి అని అంటుంది. ఆ లిస్ట్ లో ఉన్న పేర్లని పేపర్ పై రాస్తుంటుంది. ఆర్యన్ అసిస్టెంట్ ఏమో, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కదా, అర్రే బాప్రే, అన్ని నేమ్స్ గుర్తు పెట్టుకున్నావంటే నీది నార్మల్ మెమరీ కాదు అని షాక్ అవుతాడు. ఇంకో పక్క షియావ్ డ్రాయర్ ఓపెన్ చేస్తుంటాడు కదా, అందులో లిస్ట్ సేఫ్ గానే ఉంటుంది అని అనుకుంటాడు. బట్ అక్కడ ఒక హెయిర్ దొరకడంతో షాక్ అవుతాడు. అందులో ఒక ఆఫీసర్ వచ్చి 8 years బ్యాక్ అజేలియా అనే కోడ్ నేమ్ తో నడిచిన అండర్ గ్రౌండ్ ఆపరేషన్ వివరాలు తెలిసాయి అని చెప్పగానే షియావ్, ఎవరది అని అడిగితే ఆఫీసర్, నాతో రండి అని అంటాడు. ఇటు ఆర్యన్ లిల్లీతో, నాకు చూపించడానికి ఇవన్నీ ఎందుకు రాస్తున్నావు, ఇవన్నీ నీ బాస్ కి చెప్పాలి కదా అంటాడా. అంతలోనే ఆర్యన్ ఆ లిస్ట్ చివరి తన పేరే ఉండడం అబ్జర్వ్ చేస్తాడు. బ్యూరో బయట షియావ్ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇందాక బ్యూరో బయట ఉన్నప్పుడు ఆర్యన్ షియావ్ తో అంటాడు, అవును నేను తన్ని ఇష్టపడుతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటే షియావ్, తన్ని ఇష్టపడే రైట్ నీకు లేదు, ఎందుకంటే నిన్ను నువ్వే కాపాడుకోలేవు, నీకు ఆ విషయం తెలీదు అని అంటాడా. అది గుర్తు చేసుకుని ప్రెసెంట్ లో మనసులో అతను నాకే ఇంటిస్తున్నాడన్నమాట అని డౌట్ పడతాడు. సో ఆర్యన్ ఇమ్మీడియట్ గా తన మనిషితో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి సేఫ్ లొకేషన్ కి షిఫ్ట్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ ఏమో డబ్బులతో ఉన్న బాక్స్ లిల్లీకి ఇచ్చి, ఈ మనీ నీకు మీ అమ్మకి సరిపోతుంది, ఇకపై డబ్బుల కోసం ఎవరింట్లోనూ సర్వెంట్ గా చేరకు, ఇప్పటి నుంచి నువ్వు ఫ్రీ అని అంటాడు. బట్ లిల్లీ మాత్రం వెళ్లిపోకుండా నిలబడిపోతే ఆర్యన్, ఏమైంది, నేను నీ విషయంలో ఏం సీరియస్ కాదు, జస్ట్ టైం పాస్ చేశాను, సీరియస్ గా తీసుకున్నాను అనుకున్నావా ఏంటి అని చెప్పగానే లిల్లీ కోపంతో అతన్ని చంప పగలు కొడుతుంది. బట్ ఆర్యన్ కి ఆమె మీద ప్రేమ ఉంటది కదా, అందుకే కంట్రోల్ చేసుకోలేక ఆమెని కిస్ చేసి, నేనెప్పుడు సీరియస్ గానే ఉన్నాను, నిన్ను కలవక ముందు నా లైఫ్ ఎంత కలర్లెస్ గా ఉందో నాకే తెలీదు, నువ్వు నాతో రావాలనుకుంటే ఈ రాత్రి 8 o'clock కి పోర్టు దగ్గరికి రా, ఒకవేళ రాకూడదు అనుకుంటే షియావ్ నిన్ను చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిల్లీ వాళ్ళ అమ్మకి సేఫ్ గా ట్రీట్మెంట్ జరిగిపోతుంది. అయిపోయాక టైం చూస్తే 8 అవుతుంది. ఆర్యన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి, కానీ ఆమె మాత్రం వాళ్ళ అమ్మతో, మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం అని అంటుంది. అక్కడ పోర్టు దగ్గర మనోడ్ పాప ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క షిప్ బోట్ టైమింగ్ ఏమో అయిపోతుంది. ఆర్యన్ చాలా సేపు ఆ షిప్ ని అలానే వెయిట్ చేస్తుంటాడు. ఎంతకి రాకపోయేసరికి చాలా ఎమోషనల్ అవుతూ, మేబీ నేను ఇంకా ఆమెకి ఇంపార్టెంట్ కాదేమో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడా. ఇటు లిల్లీ కూడా చాలా ఎమోషనల్ అవుతుంటుంది. అంతలో వాళ్ళ అమ్మ చేతిలో మూమెంట్ వచ్చి ఆమెకు స్పృహ వస్తుంది. లిల్లీ, అమ్మ లేచారా అని అంటే వాళ్ళ అమ్మ, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అంటే లిల్లీ, మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం అని ఇద్దరు బయటికి వెళ్ళబోతుంటే, కానీ రూమ్ బయట వాళ్ళ స్టెప్ ఫాదర్ నిలబడి ఉంటాడు. అతన్ని చూసి వాళ్ళిద్దరు పిచ్చ భయపడిపోతుంటే అతను, ఈ కండిషన్ లో ఎక్కడికి వెళ్తున్నారు, హాస్పిటల్లోనే ఉండాలి కదా, నా నుంచి తప్పించుకోలేరు, ఏ లిల్లీ, నీకు షుగర్ డాడీ దొరికాడు కదా, త్వరగా నాకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వు అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే వాళ్ళమ్మ, పిచ్చి పట్టిందా నీకు, హాస్పిటల్ బిల్లు ఫ్రీగా రాలేదు, ఆ మంచి మనిషికి మనం డబ్బులు తిరిగి ఇవ్వాలి, అసలు నీలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో అని తిట్టుకుంటూ ఇద్దరు వెళ్ళబోతుంటే అతను మాత్రం అడ్డుపడతాడు. కానీ ఈ లోపే వీడు అలర్ట్ అయి డోర్ లాక్ చేసేసి, మీరెక్కడికి వెళ్ళట్లేదు, నాకు కొన్ని డబ్బులు ఇస్తే వెళ్ళనిచ్చేవాడిని, ఇంతకీ ఇద్దరు అండర్ గ్రౌండ్ ఏజెంట్లను పట్టిస్తే నాకెన్ని డబ్బులు వస్తాయి అని అడగగానే వాళ్ళమ్మ షాక్ అయ్యి, అండర్ గ్రౌండ్ ఏజెంట్ ఏంటి అని అంటే అతను, నాటకాలు ఆడకు, ఆ రోజు నేనంతా విన్నాను, నీ హస్బెండ్ ఒక అండర్ గ్రౌండ్ ఏజెంట్, అతన్ని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పట్టుకుంది అని అంటే వాళ్ళ అమ్మ పానిక్ అయిపోతుంది. లిల్లీ ఆమెకు సర్ది చెప్తూ అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి, ఇదిగో నీ డబ్బులు తీసుకో, దీంతో నీ అప్పులని తీర్చుకొని చావు, మమ్మల్ని వెళ్ళనివ్వు అని వెళ్ళబోతుంటే అతను మళ్ళీ ఆపుతాడు. ఇద్దరిని వెళ్ళనిస్తే బంగారు గుడ్లు పెట్టే బాతు వెళ్ళిపోతుంది అని లిల్లీని కొట్టి
లిల్లీ ఆమెపై మిస్బిహేవ్ చేయబోతాడు. ఎగ్జాక్ట్ టైం కి ఆర్యన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వగానే లిల్లీ షాక్ అవుతుంది. అతన్ని చూసి స్టెప్ ఫాదర్, మాస్టర్ షియావ్ మీరిక్కడెలా? నేనిప్పుడు మీ అప్పు తీర్చగలను. ఈ డబ్బులు సరిపోవు కాబట్టి ఈ తల్లి కూతుర్లను చూడండి, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ ఏజెంట్లు, వీళ్ళను బ్యూరోకి అప్పగించండి అని అంటాడు. బట్ ఆర్యన్ మాత్రం లిల్లీ దగ్గరికి వెళ్తే ఆమె, మీరు వెళ్ళలేదా అని అడిగితే ఆర్యన్, ఫాగ్ వల్ల డిలే అయింది అని అంటాడు. బట్ యాక్చువల్ గా మనోడు కావాలనే షిప్ మిస్ అయ్యి తను నాతో రాకపోతే ఏంటి, బలవంతంగానైనా తీసుకెళ్తాను అని డిసైడ్ అయ్యి బ్యాక్ వచ్చుంటాడనమాట. ప్రెసెంట్ లో ఆర్యన్ ఆమె చెంపపై ఉన్న దెబ్బను చూసి, నిన్ను కొట్టాడా అని అడిగితే స్టెప్ ఫాదర్, మాస్టర్ వీళ్ళిద్దరూ దెబ్బలకు తగిన వాళ్లే, నేను రాకపోతే పారిపోయే వాళ్ళు అనగానే ఆర్యన్ కోపంతో, ఈమెపై చేయి చేసుకునే ధైర్యం నీకెలా వచ్చిందిరా అని సీరియస్ అవ్వగానే అతను, ఓ అర్థమైంది, మీరు ఈమెను ఇష్టపడుతున్నారు కదా, అలా అయితే మీరు ఈమెను తీసుకెళ్ళండి, కానీ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అనగానే ఆర్యన్ కి పిచ్చ కోపం వచ్చి వాడు గొంతు పట్టుకుని, ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు, నా లిల్లీని నాకు అమ్మేస్తావా, నిన్ను చంపేస్తాను అని నలిపేస్తుంటాడు. అంతలో బ్యూరో ఆఫీసర్ కెప్టెన్ షియావ్ అక్కడికి వస్తారు. కెప్టెన్ ఏమో, ఆగు, అతను నా ఇన్ఫార్మర్ అని అంటే ఆర్యన్, అయితే ఏంటి, నా డబ్బులు ఇవ్వనందుకు వీడిని చంపేస్తాను అని అంటే షియావ్, నీకు పిచ్చి పట్టిందా అని అంటాడు. అంతలోనే అతను, కెప్టెన్ వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ ఏజెంట్లు, పారిపోతుంటే పట్టుకున్నాను అని అరిస్తే షియావ్ షాక్ అయ్యి, ఇంపాసిబుల్, నాకు వీళ్ళు తెలుసు, ఇక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని అంటాడా. బట్ వాళ్ళ నాన్న వాదిస్తాడు, 8 years బ్యాక్ మీరు పట్టుకున్న ఏజెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే, వీళ్ళు కిన్ ఫ్యామిలీలో మెయిడ్ గా చేస్తూ ఆ రిక్షా అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, నన్ను కవరప్ చేసుకోవడానికి ఈమె రెండో పెళ్లి చేసుకుంది అని నిజంగా అక్కేస్తాడు. కానీ లిల్లీ వాళ్ళ అమ్మ మాత్రం ఇతను చెప్పిందంతా అబద్ధం, నా హస్బెండ్ రిక్షా నడపడు, బోట్ మ్యాన్, 10 years బ్యాక్ నీళ్లలో మునిగి చనిపోయారు అని అబద్ధం చెప్తే ఆర్యన్, ఏంటి ఇప్పుడు బ్యూరో ఈ పేకాడగాడి మాటలు నమ్ముతుందా అని వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఆ స్టెప్ ఫాదర్ ఏమో, ఇది నిజం, నా చెవులతో నేనే విన్నాను అని అంటే వాళ్ళ అమ్మ కోపంతో, దరిద్రుడా, డబ్బు కోసం నీ భార్యను కూతురుని కూడా వదిలిపెట్టవా అని అరవగానే ఆ స్టెప్ ఫాదర్ ఆమెను గట్టిగా తోసేస్తాడు. షియావ్ కూడా, నిజమే, ఈ తాగుబోతు పేకాటోడి మాటలు మనం నమ్మలేం అని అంటే కెప్టెన్, మీరు ఈ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు, ఈమెను మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి అని షియావ్ తో అనగానే ఈ స్టెప్ ఫాదర్ గాడు మనసులో, వామ్మో, లిల్లీ షియావ్ లో పెళ్లి జరిగితే నేను నాశనం అయిపోతాను అనుకొని షియావ్ తో, మాస్టర్ ఈ అమ్మాయి మీకు సూట్ అవ్వదు, డబ్బు కోసం సరోగసి కూడా చేసింది అనగానే షియావ్ షాక్ అయ్యి, నిజమా ఇది అని అడిగితే లిల్లీ, లేదు ఇది అబద్ధం అని అంటే అతను, అయితే చెప్పు, నీ దగ్గరికి నీ డబ్బులు ఎలా వచ్చాయి అని అంటే లిల్లీ దగ్గర ఆన్సర్ ఉండదు. దాంతో ఆ కెప్టెన్ కూడా షియావ్ మాటలు కూడా నమ్మకుండా వీళ్ళిద్దరిని పట్టుకెళ్ళండి అని ఆర్డర్ వేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఎంతకి ఒప్పుకోకపోవడంతో ఆ స్టెప్ ఫాదర్ గాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అని పాకెట్ లో నుంచి ఒక అండర్ గ్రౌండ్ ఏజెంట్ టోకెన్ తీస్తాడు. పాస్ లో వాళ్ళమ్మ సామాన్లలో అది దొరుకుంటుందన్నమాట. సో ప్రెసెంట్ కెప్టెన్, డైరెక్టర్ షియావ్ ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడతారు అని అంటే ఫైనల్లీ వాళ్ళమ్మ తన తప్పు ఒప్పుకుంటుంది. కానీ దీనికి లిల్లీకి ఎలాంటి సంబంధం లేదు అని ఎంత వేడుకుంటున్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఇద్దరిని తీసుకెళ్లిపోతుంటారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళమ్మ అక్కడున్న కత్తిని పట్టుకొని ఆ స్టెప్ ఫాదర్ పొట్టలో దించేస్తుంది. చీ దరిద్రుడా, నువ్వసలు బ్రతికే ఉండకూడదురా అని అరుస్తూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ వాళ్ళ అమ్మని షూట్ చేసేస్తాడు. అది చూసి పాపం లిల్లీ లిటరలీ షాక్ అవుతుంది. పరిగెత్తుకెళ్లి ఆమెను పట్టుకుని ఏడుస్తుంటే ఆమె, నేనెలాగూ ఎక్కువ రోజులు బ్రతకనమ్మా, కనీసం ఈ దరిద్రునైనా నా వెంట తీసుకెళ్తాను అని చెప్పి అక్కడే చచ్చిపోతుంది. లిల్లీ గట్టిగా ఏడుస్తుంటే ఆ కెప్టెన్ ఆమెను అరెస్ట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. కానీ షియావ్ తన గన్ తీసి, దమ్ముంటే ఒక్కడైనా అడిగేయండి, కాల్చి పారేస్తాను అని వార్నింగ్ ఇస్తే కెప్టెన్, మీరు డ్యూటీని మర్చిపోతున్నారు, దీనివల్ల మీ కెరియర్ నాశనం అవుతుంది అని అంటాడు. బట్ అంతలోనే మన హీరో వచ్చి కెప్టెన్ ని షూట్ చేసి పడేస్తాడు. షియావ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటే ఆర్యన్, వీడికి ఆన్సర్ కావాలి కదా, పైకెళ్లి స్వయంగా స్టెప్ ఫాదర్ అడిగి తెలుసుకుంటాడు అని అంటే షియావ్, నీకు పిచ్చి పట్టింది, నువ్వేం చేసావో తెలుసు అసలు అని అంటే ఆర్యన్, ముందు ఇది చెప్పు, నేను నీ బ్లాక్ లిస్ట్ లో ఎలా ఉన్నాను అని అడిగితే షియావ్, అంటే నీకు తెలిసిపోయిందనమాట, ఇక నిన్ను వదిలేదే లేదు అని అంటే ఆర్యన్, నన్ను ఆపడం నీ వల్ల కాదు, నేను వెళ్తున్నాను, లిల్లీని కూడా నా వెంట తీసుకెళ్తాను అని అంటే షియావ్, లిల్లీని కూడా నీతో పాటు డేంజర్ లో పడేస్తావా అని అంటే ఆర్యన్, నీలాంటి రాక్షసుడితో ఉండడం కంటే నాతో రావడం బెటర్ అని అంటాడు. అంతలో కింద పడిపోయిన కెప్టెన్ లేచి ఆర్యన్ షూట్ చేయబోతుంటే లిల్లీ అది అబ్జర్వ్ చేసి అడ్డొస్తుంది. దాంతో ఆమెకు బుల్లెట్ తగలడంతో ఆర్యన్ ఆమెను పట్టుకుంటాడు. షియాన్ ఆర్యన్ ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. చాలా బ్లడ్ పోవడంతో బ్రతకడం కష్టం అని చెప్పడంతో ఆర్యన్ కోపంతో గన్ తీసి, తనకేమైనా జరిగితే ఇక్కడ అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తాడు. డాక్టర్ భయపడి లిల్లీని ట్రీట్మెంట్ రూమ్ కి తీసుకెళ్తాడు. షియావేమో ఆర్యన్ కి, నీకు కొంచెం బుద్ధుంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే మనోడు అతని ముఖంపై ఒక్కడి బీకి, లిల్లీకేమైనా అయితే
లేకపోతే మీ బ్యూరోలో ఒక్క ఆఫీసర్ ని కూడా ప్రాణాలతో ఉంచను అని అరుస్తాడు. అంతలో ఆర్యన్ మనిషి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తే ఆర్యన్ అతన్ని కూడా కొట్టి రేయ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు. తర్వాత డాక్టర్ బయటికి వచ్చి మేం చేయగలిగిందంతా చేశాం కానీ అని అంటే ఆర్యన్ షియావ్ ఇద్దరు చాలా బాధపడతారు. లిల్లీ దగ్గరికి వెళ్లి మనోడు ఆమె పరిస్థితిని చూసి ఈమెను కాపాడడానికి ఏ మార్గం లేదా ప్లీజ్ కాపాడండి అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంటే డాక్టర్ ఆమెకి చాలా దెబ్బ తగిలింది, పైగా ఆమె అసలు బ్రతకాలి అనుకోవట్లేదు అని అంటే ఆర్యన్ అది జరగదు, తను నాతో బ్రతకాలనుకుంది, మనం కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని లిల్లీని చూస్తూ మనసులో ప్లీజ్ లే నువ్వు నా ప్రామిస్ ని బ్రేక్ చేయలేవు అని బాధపడుతుంటాడు. షియావేమో ఇదంతా నీ వల్లే జరిగింది, నీ పేరు లిస్ట్ లో ఉంది, నువ్వు పారిపోవడానికి ఛాన్స్ ఇవ్వాలని ఆ లిస్ట్ ని దాచిపెట్టాను కానీ నీ వల్లే తన స్టేజ్ లో ఉంది అని తిడుతుంటే ఆర్యన్ అతనిపై గన్ పాయింట్ చేస్తాడు. అంతలో అతని మనిషి వచ్చి మనం వెళ్ళాలి షిప్ వచ్చేసిందని అంటే ఆర్యన్ నేను రానని చెప్పడంతో అతను వెళ్ళకపోతే లేట్ అయిపోతుంది అని అంటే ఆర్యన్ చెప్పా కదా నేను రాను అని అరుస్తాడు. వెంటనే షియాన్ ఆర్యన్ మెడపై కొట్టి ఆయన స్పృహ తప్పిపోయేలా చేస్తాడు. ఆర్యన్ మనిషి అతన్ని తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక షియావ్ లిల్లీతో మనం ఒక నార్మల్ పీపుల్ అయి ఉంటే మన ఎండింగ్ చాలా బాగుండేది అని అతని రింగ్ తీసి లిల్లీ వేలికి తొడిగి ఈ రింగ్ నీ కోసమే అని ఎమోషనల్ అవుతాడు. అదే టైంలో లిల్లీ వేల్లో మూమెంట్ వస్తుంది. అతను షాక్ అయి వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో లిల్లీ హాస్పిటల్లో రికవర్ అవుతుంది. కానీ స్పృహ రాగానే షియావ్ ని చూసి మీరెవరు అని అడుగుతుంది. అతను నేను గుర్తులేనా అని అంటే ఆమె లేదు అని అన్నట్టు తలూపగానే అయితే నేను నీ ఫియాన్సీని అని అంటాడు. తర్వాత డాక్టర్ షియావ్ తో ఆమెకి మెమరీ లాస్ అయి ఉండొచ్చు అని చెప్పడంతో షియావ్ మళ్ళీ అంత గుర్తొస్తుందా అని అడిగితే డాక్టర్ ఖచ్చితంగా చెప్పలేం అని అంటారు. బట్ షియావ్ మాత్రం మనసులో విధి మనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చింది అని ఆమెను ఇంటికి తీసుకొచ్చి నీకు ఈ ప్లేస్ గుర్తుందా అని అడిగితే ఆమె లేదు అని అంటుంది. షియావ్ పర్వాలేదు నేను చెప్తాను, ఇది మన ఇల్లు, నీ వేలుకున్న రింగ్ మన ప్రేమకు గుర్తు, నువ్వు నా ప్రపోజల్ కి ఓకే చెప్పావు, మనం వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మనపై అటాక్ జరిగింది, నీకు బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నావు అని అంటాడు. లిల్లీకి డౌట్ వచ్చి ఇది నిజమా, నాకెందుకేం గుర్తుకు రావట్లేదు, అసలు మనం ఎలా కలిసాం అని అడిగితే షియావ్ మనం చిన్నప్పటి నుంచి తెలుసు, కలిసే పెరిగాం, కానీ త్వరలోనే నీకంతా గుర్తొస్తుంది, చిన్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, నేను నిన్నే చేసుకుంటానన్నాను, పద పెళ్లి చేసుకుందాం అని అంటే లిల్లీ అతను చేయి పట్టుకుంటుంది. షియావ్ ఆమెను హక్ చేసుకుని నిన్ను యోజ తీసుకెళ్తానన్నాను గుర్తుందా, మనం ఫార్మింగ్ నేర్చుకుందాం, తర్వాత మనకు పిల్లలు పుడతారు, వాళ్ళు మనల్ని మమ్మీ డాడీ అని పిలుస్తారు అని ఒకటే అతని డ్రీమ్స్ అన్ని చెప్తుంటే లిల్లీ ఓకే అంటుంది. ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తూ ఉంటే అంతలోనే ఆర్యన్ అక్కడికి వచ్చి నువ్వు నిజంగానే అతనితో పెళ్లికి రెడీ అయ్యావా అని అడిగితే లిల్లీ షాక్ ఎవరు నువ్వు అని అడిగితే అతను ఈ ప్లేస్ చాలా డేంజరస్, మనం వెళ్ళిపోలే పదా అని అంటాడు. కానీ అంతలోని షియావ్ గన్ తీసి ఎక్కడికి వెళ్తున్నారు అని వస్తాడు. లిల్లీ ఆర్యన్ కడ్డొచ్చి అతన్ని ఏం చేయకండి అని అంటే షియావ్ లిల్లీ నువ్వు నా దానివి మాత్రమే అని షూట్ చేస్తాడు. బట్ ఇదంతా లిల్లీ కన్నా ఒక కళ, ఆమె భయపడి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఆ రూపు విని షియావ్ పరిగెత్తుకొచ్చి ఏమైంది అని అడిగితే లిల్లీ ఒక బ్యాడ్ డ్రీమ్ చూశాను, ఈ ఆర్యన్ ఎవరు అని అడుగుతుంది. అతను నా తమ్ముడు కానీ ఇప్పటికి కంట్రీ వదిలి వెళ్లిపోయి ఉంటాడు అని అంటే లిల్లీ నాకతను తెలుసా అని అడిగితే అతను తెలుసు కానీ మీ ఇద్దరికి పడేది కాదు, మన పెళ్లి అని తెలిసి వెళ్లిపోయాడు, రేపే మన పెళ్లి, నువ్వు రెస్ట్ తీసుకో అని ఫోర్ హెడ్ పై కిస్ చేసి వెళ్లిపోతాడు. లిల్లీ మాకు పడకపోతే మరి నాకెందుకు ఇంత బాధగా ఉంది అని ఒకటే ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే షియావ్ మనిషి ఒక న్యూస్ పేపర్ తెచ్చి మీరు చెప్పినట్టే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేశాం అని అంటే ఆ న్యూస్ లో ఆర్యన్ చనిపోయాడని ఉంటుంది. షియావ్ మనసులో ఆర్యని సీక్రెట్ సర్వీస్ నుంచి కాపాడడానికి ఇదొక్కటే మార్గం అనుకుంటాడు. ఇంకో పక్క లిల్లీ పెళ్లికి రెడీ అవుతుంటే రెడీ చేసే మేడ్ మిస్ లిల్లీ ఎంత అందంగా ఉన్నారో, మాస్టర్ ఆర్యన్ చూస్తే ఎంత బాగుండేదో అని అంటే లిల్లీ కన్ఫ్యూజ్ అయ్యి మాస్టర్ ఆర్యనా దాని అర్థం ఏంటి అని అడిగితే ఇంకో మేడ్ అయ్యో ఏం లేదండి ఈ రోజు మీ పెళ్లి కదా, సాడ్ థింగ్స్ ఆలోచించకండి అని సర్ది చెప్తుంది. వాళ్ళు బయటికి వెళ్తూ ఈ విషయం మిస్ లిల్లీకి తెలియకూడదని డైరెక్టర్ కింద చెప్పారు కదా, ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా అని మాట్లాడుకుంటారు. వాళ్ళు వెళ్ళాక లిల్లీ అంటే మేమిద్దరం నిజంగా క్లోజ్ కాదా అని ఆలోచిస్తూ ఆమె ముందు కొన్ని మెమరీస్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అలానే బయటికి రాగానే ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. అందులో ఆర్యన్ డెత్ న్యూస్ చూసి షాక్ అవుతుంది. నెక్స్ట్ ఆమెను చర్చికి తీసుకొస్తారు. లిల్లీ ఆర్యన్ చనిపోయాడు అన్న డెత్ న్యూస్ కి చాలా ఎమోషనల్ అవుతూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటే పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది. షియావ్ ఏమైంది అలా ఉన్నావు అని అడిగితే లిల్లీ ఏం లేదు, ఈ పెళ్లికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటే షియావ్ నిన్నెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటానని అంటే లిల్లీ అయితే కొంచెం సేపాగు టచ్అప్ చేసుకుని వస్తాను అని చెప్తే షియావ్ సరే అంటాడు. ఆమె రూమ్ లోకి వెళ్తుంది. బట్ అక్కడున్న న్యూస్ పేపర్ ని చూసి లిల్లీ ఆ న్యూస్ చూసిందని అబ్జర్వ్ చేసి వెంటనే ఆమె వెనకాల రూమ్ లోకి వస్తాడు. బట్ అక్కడ కేవలం వెడ్డింగ్ డ్రెస్ అండ్ రింగ్ మాత్రమే ఉంటాయి. అది చూసి అతను పాపం ఏడుస్తూ ఇంత చేసినా నిన్ను సొంతం చేసుకోలేకపోయాను అని బాధపడతాడు. ఆ తర్వాత లిల్లీ తన సామాన్లు సర్దుకొని ఆ సిటీ నుంచి బయటకు వస్తుంది. మనసులో నా పేరెంట్స్ తన డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చారు, ఇప్పుడు నేను నా మాస్టర్
ప్రొఫెసర్ ఆర్యన్ అడుగుజాడలోనే నడవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి లిల్లీ ఈ ప్రపంచానికి చనిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక గ్రూప్ లో జాయిన్ అవుతుంది. ఆ గ్రూప్ బాస్ ఆమెకు ఒక మిషన్ ఇస్తాడు. వాళ్ళుండే ఆర్గనైజేషన్ ఆమెకు హస్బెండ్ గా నటించడానికి ఒక పర్సన్ ని పంపించుంటుంది. సో అతను ఇప్పుడు కంట్రీకి వచ్చాడు. ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్, నీ ప్రాణాలు పెట్టి చేయాలి. ఒక టైలర్ షాప్ పెట్టి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా కవర్ చేస్తూ డ్యూటీ చేయాలి అని చెప్తే లిల్లీ ఆ టైలర్ షాప్ కి వెళ్తుంది. అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఫేస్ చూపియరు. అతను చూసి లిల్లీ మీరేనా కామ్రేడ్ ఈషియాంగ్ అని అడగగానే ఒక పర్సన్ వెనక్కి తిరుగుతాడు. ఎవరో కాదు, మన హీరో. ఇద్దరు ఒకరికొకరు చచ్చిపోయారు అనుకుంటారు కదా, బ్రతికే ఉన్నారని తెలిసి చాలా ఎమోషనల్ అవుతూ గట్టిగా హక్ చేసుకుంటారు. ఆర్యన్ ఆమెను పట్టుకొని నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటే ఆమె కూడా ఏడుస్తూ నేను కూడా చాలా మిస్ అయ్యాను అని చెప్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టడా, బై బై.